అనుభవం మట్టిని తాకితే అది బంగారం. మా తుమ్మలపల్లి రామకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తారు. అందరూ కూడా దయచేసి తెలియజేస్తారు. ఇంకా వేదిక వచ్చి చాలా మంది ఉన్నారు, వారు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు చూస్తాను. ముందుగా మా దర్శకుడు దాసన్ నారాయణ తర్వాత మాకంత గౌరవం ఇచ్చి శ్రీ రేల్ మహేశ్వర గారిని 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాను. సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. తుమ్మలపల్లి రామకృష్ణ గారి గురించి ఇప్పుడు యాంకర్ గారు చెప్పారు, ముందు అద్భుతంగా చెప్పారు ఆయన. ఇంకా దాంట్లో మేము 50% ఇప్పుడు చెప్పాలంటే ఏం లేదు చెప్పడానికి. రామసత్యనారాయణ గారు ఏదైనా పని తలపెట్టాడంటే అయ్యే వరకు కూడా ఆయన వదిలిపెట్టాడు. ఆయన క్రమశిక్షణ, డెడికేషను, డిసిప్లిన్ అన్ని తోడయ్యి ప్రతిదీ సక్సెస్ వస్తుందండి. ఆయన టూరింగ్ టాకీస్ రన్ చేసే టైం దగ్గర నుంచి నాకు పరిచయం. టూరింగ్ టాకీస్, తర్వాత బట్టల షాపు, తర్వాత సినిమా ఫీల్డ్. అంతేనా మధ్యలో ఏమైనా చేశారని నాకు తెలిసి సినిమా ఫీల్డ్కి వచ్చారు మద్రాసులో. సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత అప్పుడు సినిమా అనుభవాలు లేవు. అక్కడి నుంచి ఆయన కొంచెం దెబ్బతిని వెళ్ళిపోయాడు. నా సినిమాలో కూడా దెబ్బతిన్నాడు ఆయన పార్ట్నర్ గా ఉన్నటువంటి ఒక సినిమా డైరెక్టర్ని మద్రాసులో. ఆ సినిమా కూడా దెబ్బతింది. ఆయనకి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడ ఫెయిల్యూర్ ఉంటుందో అక్కడే సక్సెస్ కొట్టాలి అనే పట్టుదలతో మళ్ళీ సినిమా ఫీల్డ్కి వచ్చి ఆయన సినిమా ఫీల్డ్ లో సాధించేటండి నిజంగా. ఇప్పుడు మీరు చూశారు, ఇంతకుముందు ప్రొడ్యూసర్ గా సాధించాడు ఆయన. అయిపోయి ఇప్పుడు ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఒక హనీ హిట్ వేస్తున్నాడు. ఆయన హిట్ అనేది నాకు తెలియదు వరకు. ఆయన ఎవరో మన కిషోర్ గారు కిడ్స్ అని నాకు తెలీదు. ఈ డైలాగ్ చూసిన తర్వాత తెలిసింది ఇద్దరు కిడ్స్ అని. సో ఏదేమైనా సత్యనారాయణ గారు అడుగు పెట్టిన చోట అద్భుతమైన బంగారం వస్తుంది. ఆయనకి ఈ మొట్టమొదటి ఈయన పెట్టాలి అనుకున్నప్పుడు ఆయన ఆత్మీయుల్లో కొంతమందితో సంప్రదిస్తాడు. సంప్రదించినప్పుడు దాంట్లో నాతో కూడా సంప్రదించాడు ఆయన. ఎవరికి ఇలాగా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం వెళదాం అనుకుంటున్నాను, ఏంటి మీ అభిప్రాయం అని. అభిప్రాయం ఏముందంటే, మీకు మనసుకు నచ్చి బుర్రకు వైపు వెళ్ళినప్పుడు అడుగు పెడితే మీరు సాధిస్తారు దాంట్లో అని ఆ రోజే నేను చెప్పానండి. నిజంగానే దీంట్లో కూడా రియల్ ఎస్టేట్ లో ఆయన సాధిస్తాడు. ఆయన భూమిని నమ్ముకున్న వాడు ఎవరో నష్టపోలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదు కానీ భూమిని నమ్ముకున్నటువంటి మా సినిమా ఇండస్ట్రీలో శోభన్ బాబు గారు కానీ, మురళీమోహన్ గారు కానీ, చనిపోయిన ముత్యాల హీరో శ్రీధర్ గారు కానీ, నా హీరో చంద్రమోహన్ గారు కానీ ఎవరో నష్టపోలేదు. భూమి మనిషిని అలా పెంచుతుంది డెఫినెట్ గా. సో ఈ రోజు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారి నెసీర్ జోన్ ఎలా ఉంటుందో ఆయన మేము బయట నుంచి 10 మంది గన్మ్యాన్ల చుట్టూ ఉన్నటువంటి వ్యక్తిని లోపలికి మేము ఆదరించవలసిన కోర్సు వ్యాపారంలో డెఫినెట్ గా రామసత్యనారాయణ గారు రావాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఒక్కటి ఏంటంటే గొప్ప విషయం అంటే అలా కుటుంబ మద్దతు ఎక్కువ ఉంటుంది. అలా మిస్సెస్ సైడ్ కానీ అలా కొడుకుల సైడ్ కానీ ఇక్కడ ఈయన ఇంకొక ఆయన అక్కడ వ్యవహారంలో ఇది కానీ వీళ్ళందరూ మద్దతు సపోర్టు ఆయన చేసి ఏ పని అయినా సరే ముందు ఎంకరేజ్ చేస్తారు. కుటుంబ సపోర్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఏనాడైనా సరే విజయకేతనం ఎగరేస్తారండి డెఫినెట్ గా కూడా. అలాగే మా రామచంద్ర గారు విజయకేతనం ఎగరేయాలని మనస్ఫూర్తిగా దేవుని ఆశీస్సులు ఆయనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నేను అభిమానించే ఒక మంచి నిర్మాత. ఆయన ఏ పని చేసినా ఆయన మట్టిని పట్టుకుంటే బంగారం చేయగల సామర్థ్యము, దాని ఓపిక, సహనం అని ఉన్నాయి. గురువుగారు చెప్పినట్టుగా తుమ్మలపల్లి గారు పేరే ఒక బ్రాండ్. ఈ లాంచ్ కూడా చాలా గ్రాండ్గా ఉంది. సో ఇది అద్భుతమైన విజయం సాధిస్తాను ఆకాంక్షిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అలాగే లేటెస్ట్గా మాకు గ్రాఫిక్స్ కంపెనీ అధినేత శ్రీనివాసరాజు గారు ఒకసారి చెప్పించారు మనం వస్తున్నాం. ఈ పెద్దలందరూ మాట్లాడే ముందు నేను ఒక నిమిషం నా గురించి చెప్పుకుంటానండి. జనరల్గా ఒక మనిషి ఎదగడానికి తన సొసైటీకి సంబంధం సరిపోదు, 10 మంది సపోర్ట్ కూడా కావాలి. అలా సపోర్ట్ చేసిన వ్యక్తులందరినీ నేను నా పక్కన కూర్చోబెట్టుకుని నేను నా గర్వంగా చెప్పుకునేలాగా ఇక్కడికి స్టేజ్ అవకాశం ఇచ్చాను నేను. ముఖ్యంగా మా ప్రసన్న కుమార్ గారు ఎవరైనా సమస్య వస్తే 10 మంది దగ్గరికి వెళ్తారు. నేను ముందే 10 మంది దగ్గరికి ఏ వ్యవహారం చేసినా మా ప్రసన్న కుమార్ గారితో చెప్పి అతను చేయబట్టే నేను చేస్తాను. ఎందుకంటే సమస్య ఇచ్చినాక మనకి సమస్య వేరే తిరుగుతాయి. దానికంటే ముందే అన్నయ్య చేస్తాను ఏం చేయమంటే నా సపోర్ట్ చేస్తాను చేయంటాడు. ఒక ఎలక్షన్లో నేను నుంచున్నా, లేదా నేను నెగ్గినా, లేదంటే ఇవాళ ఫిలిం ఛాంబర్లో కానీ బ్రిటిష్ కౌన్సిల్లో కానీ ఏదో పోస్ట్ ఉన్నా దానికి కారణం మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారు. ఆయనకి అభినందన తెలియజేస్తున్నా. ఇక నేను సినిమా ఇండస్ట్రీ 2003లో వచ్చి ఎంతగా మా యాంకర్ గారు చెప్పినట్టు ఫెయిల్ అయ్యి నేను మళ్ళీ ఎలక్ట్రిక్ పోతే మళ్ళీ నేను ఏదైనా సాధించాలని వస్తే నాకు ఫస్ట్ సపోర్ట్ చేసిన వ్యక్తి నా గురువు కేవీ సత్యనారాయణ గారు. ఆయన కొండపల్లి రాజా, సుందరకాండ లాంటి గొప్ప సినిమాలు తీసిన గొప్ప నిర్మాత. ఎప్పుడు లైఫ్లో ఎదరి మనిషికి సహాయం చేద్దాం అనుకుని ఆలోచించిన గొప్ప నిర్మాత. ఆయన నాకు జస్ట్ లైక్ గాడ్ ఫాదర్ అండి. ఆయనతో నాకున్న బాండింగ్ గత 24 years నుంచి ఇయర్ కూడా మేము ఇద్దరం గురి శిష్యులుగానే ఉంటున్నాం. ఆయన అంటే నాకు చాలా గౌరవం. నేను జీవితంలో ఎవరికైనా ఖాళీ ధనం పెట్టానంటే ఫస్ట్ నా గురువు దాసనాథ్ గారికి, తర్వాత మిస్టర్ కేవీ సత్యనారాయణ గారికి. అంత గొప్ప వ్యక్తి కేవీ సత్యనారాయణ గారు. ఆయనతో జనగా పనులను పోగుతారు, పనులను చెప్తారు. నాకు ఇప్పుడు ఆయనకి ఏం పని లేదు, కానీ విశ్వాసం ఉంది నాకు ఆయన మీద. కాబట్టి ఆయన గురించి నేను సవినయంగా చెప్తున్నా. ఈజ్ మై గాడ్ ఫాదర్ కేవీ సత్యనారాయణ గారు. ఈ కార్యక్రమం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే కృష్ణారెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమానికి నేను సీరియస్లో రావాలని కోరినప్పుడు ఆయన మామూలుగా ఏదో హెల్ప్ ఫోన్ ఉంది, నేను రాలేనేమో, కానీ మీకోసం నేను 5 నిమిషాలు లేట్ అయినా వస్తాను అని ప్రామిస్ చేసిన ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఆయన ఇప్పుడు కూడా ఆయనతో పోటీ పడే దర్శకులు ఒకప్పుడు సూపర్ ఇచ్చిన ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఆయనతో సమకాలీనంలో ఉన్న చాలా మంది డైరెక్టర్లు ఖాళీగా ఉన్న ఆయన ఇంకా ఇప్పుడు ఉన్న కొత్త కుర్రలతో పోటీగా పడి ఆల్రెడీ నేను చేయలేని అనేది గొప్పగా ఆయన డైరెక్ట్ చేస్తూ మళ్ళీ ఒక గొప్ప సినిమాని ప్లాన్ చేస్తున్నారు. అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో గ్రాఫిక్ సినిమా. దానికి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ పోటీ పడే మనస్తత్వం ఉన్న ఎస్వి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా కృష్ణార్జునులు అంటారు కదండి. కృష్ణార్జునులు ఎప్పుడు మనం పురాణ కాలంలో చూస్తున్నాం. ఈ కలియుగంలో మాత్రం కృష్ణార్జునులు అంటే అచ్చెన్నాయుడు గారు, కృష్ణారెడ్డి గారు. మేము కృష్ణారెడ్డి గారిని పిలిస్తే అచ్చెన్నాయుడు గారిని పిలుస్తాం, అచ్చెన్నాయుడు గారిని పిలిస్తే కృష్ణారెడ్డి గారిని పిలుస్తాం. అంటే ఒకరిని పిలిచి ఒకరు వెయిటింగ్ సేవ్ చేసేది. కాబట్టి ఎప్పుడు నా ఏ కార్యక్రమం అయినా కృష్ణారెడ్డి గారు, అచ్చెన్నాయుడు గారు వచ్చి నాకు ఆశిస్తాను చేస్తారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక ఈ రియల్ ఎస్టేట్లో రావడానికి కారణం ఫస్ట్ నాకు సాయి వెంకటేశ్వర ఒక మిత్రుడు ఉన్నానండి. ఇప్పుడు 2010లో నేను అతని దగ్గర చిన్న మాట్లాడి చేస్తే అతను సినిమా గురించి సాయి మాట్లాడి చేస్తే అతను నాకు ప్రకృతిగా ఏం చెప్పాడంటే, నువ్వు ఇంకా సినిమాలు పట్టుకు వెళ్ళాలంటున్నావు, సినిమా ఇండస్ట్రీ చాలా వ్యాఖ్య ఉంది కదా, నువ్వు సక్సెస్ అయ్యేందుకు అందరూ సక్సెస్ అవుతాను అనుకుంటా, కాబట్టి ఖచ్చితంగా నువ్వు రియల్ ఎస్టేట్ రాని ఇంగ్లీష్ ఇప్పుడు పోలీస్ నన్ను అతను రిక్వెస్ట్ చేస్తే రియల్ ఎస్టేట్ మాత్రం కొత్తగా నేర్చుకోవాలి, ఈ వయసులో రావుతున్నా నేను యాక్టివ్ ఉన్నానని చెప్పంటే అతను ఆయన నాకు 2 ఎకరాల పొలం కొనిపెట్టి దాన్ని డెవలప్ చేసి నాకు ఇచ్చి నాకు బిజినెస్ చేయించి ఫస్ట్ మార్గదర్శనం అయ్యాడు. ఆ తర్వాత ఒక 2 years గ్యాప్ వచ్చింది. నేను ఇంకా ఆ రియల్ ఎస్టేట్ వెళ్ళి అవన్నీ చేసుకున్నా. తర్వాత విజయ్ కుమార్ గారు ఆయన నాకు మే 1 తారీఖున అంటే లాస్ట్ న్యూ కన్నా పరిచయం 7 సార్లు సినిమాలు ఏముందంటే రిజిస్టర్ డబ్బుంది మీరు రండి సార్ రానంటే అన్న
కానీ ఈ సంవత్సరానికి 2-3 సంవత్సరాలు బాధించాలి మీరు రండి అని నేను బలవంతంగా నా దీంట్లో లాక్కొచ్చి ఆయన నేను న్యాయంగా డిగ్రీ చేసాం. అంటే సక్సెస్ఫుల్గా ఫ్రూట్ఫుల్గా ఏదో ఒక రూపాయి చూసి చదవ చూసాం. కానీ ఇది బాగుందిగా దీంట్లోకి డెవలప్ అవుతామని చూసి నేను ఆయన ఇన్స్టిట్యూషన్ తోటే నేను దీంట్లో రావడం జరిగింది. ఇన్స్టిట్యూషన్ రావడం అంటే డబ్బుతే సినిమా మార్కెటింగ్ చేయడం లేదా బిజినెస్ చేయడం ఈజీ కాదు. దానికి కావాల్సిన నెట్వర్క్ కావాలి. అందువల్ల ఆ నెట్వర్క్ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది ఎవరంటే మా ఈపీజీ సంస్థ అధినేతలు నాకు అత్యంత ఆప్త మిత్రులు ప్రసాద్ గారు అండ్ రాజు గారు. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళందరికీ వెనకాల కూడా నెట్వర్క్ ఉంది. అంటే నేను వాళ్ళ మనిషి కాబట్టి ఆ నెట్వర్క్ అంతా నాకు ఉపయోగపడుతుంది. అది కూడా నేను ఒకసారి చెప్పి బాగుంది, ఇది చాలా బాగుంది అని ఆచి కూర్చి నన్ను సపోర్ట్ చేసిన మా ప్రసాద్ గారికి అండ్ రాజు గారికి కూడా మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను. అంటే ఈ సక్సెస్ వెనుక ఇంతమంది ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను. ఇంకా పీపుల్స్ మీడియాలో గతంలో టీవీ గారు చాలా టీవీ రోడ్డు పోషించారు. ఆయన నాకు చాలా ఆత్మీయులు. నేను ఆయన స్టేజ్కి అంటే ఆ స్టేజ్ చాలా చిన్నది, కానీ నన్ను చాలా ప్రేమించి అభిమానించి నాకు మంచి సలహా ఇచ్చిన వివేక్ గారికి అభినందన తెలియజేస్తున్నాను. అలాగే విజయం ఆదిత్యగారు, నేను ఏదో నా పని చేసుకుంటే కానీ మీరు అంటే ఈ మంచి భవిష్యత్తు ఉంటుంది, నేను మీకు అక్కడ ఒక మంచి పోస్ట్ నేను ఏర్పాటు చేస్తానని చెప్పి నన్ను ఆయన తీసుకెళ్ళి యూట్యూబ్ వీడియోలో పెట్టి ఒక 2 సంవత్సరాలు కావాలంటే కారణం మా అన్నయ్య విజయం ఆదిత్య గారు. ఆయన దర్శక సంఘాన్ని కృషి చేశారు. ప్లస్ నాకు ఎంతో ఆత్మీయులు, వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇక ఈ మధ్యకాలంలో నేను కర్తలని ఊళ్ళో ఒక సైట్ని చూపించారు నాకు మా కందుకూరి ఎంపీ పాండు గారు మా చూపించారు. ఈయన మంద ప్రజాపరిషత్ చైర్మన్. అంటే ఈయన కింద 16 మంది ఎంపీటీసీలు ఉంటారు. వీళ్ళందరికీ ఈయన అధినేత. ఈయన మాకు మంచి మిత్రుడు. అక్కడ కష్టాల ఏరియాలో మనకి ఏ కష్టమన్నా సుఖమన్నా నాకు వెనకాల చేతులు బాధ్యత ఉంటూ నాకు ఈ మధ్య ఒక సైట్ కొని పెట్టి దాన్ని దగ్గర నుండి డెవలప్ చేసే బాధ్యత తీసుకున్న పాండు గారికి మరొకసారి అందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను. ఆయన ఏ పరమో నా పరమో నాకు తెలియదు. ఆయన ఎప్పుడు నాకు 1 సంవత్సరాలకి ఫ్రెండ్ కాదు. మా ఫ్రెండ్ 1 మంత్ అయినా 1 మంత్ నుంచి మాకు చాలా అభిమానంగా చాలా దగ్గర నుండి కళ్ళలో పెట్టి చూసుకుంటున్న మా పాండు గారికి అభినందన తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. ఇంకా ఇంటెల్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. దాంట్లో ఆయన గ్రాఫిక్స్ కంపెనీ చేశారు. మా ఉదయకృష్ణ గారు ఆయన మిత్రులు శ్రీ కృష్ణ గారు వేరే కార్యక్రమం వారికి కూడా ధన్యవాదాలు అభినందన తెలియజేస్తున్నాం. ఈ రోజు గ్రాఫిక్స్ కంపెనీ అంటే కోర్టు డబ్బు కావాలి, లేదంటే 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు టైం పడుతుంది అనుకున్నారు. అలా కాకుండా ఇలా కూడా సినిమా చూపించని నేపథ్యం కోసం విఎఫ్ఎక్స్ బాగా పనిచేయడం కోసం ఈయన మా రాజు శ్రీనివాసరావు గారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటే నేను ఒక సినిమా ఫ్లాప్ అయితే తర్వాత 115 సినిమా తీశాను. ఎలా తీశానంటే హిట్ సినిమాలో ఫ్లాప్ సినిమాలు కాదండి. మా రాంగోపాల్ గారు మాట చెప్పాడు, నువ్వు తీసి సినిమా ఫ్లాప్ వచ్చినా నువ్వు ఫ్లాప్ అవ్వద్దు అంటే ఏం చేయాలి, ఆ ఫార్ములా ఆలోచించాలని చెప్పన్నాడు మా బాస్. కాబట్టి ఆయన ఫార్ములాతో నేను 115 సినిమాలు తీసాను. ఈ 115 సినిమాలు తీసి రిలీజ్ చేసి బిజినెస్ చేసి నేను ఇవాళ ఈ స్టేజ్ మీద ఇలా ఉన్నానంటే దానికి కారణం మా ఆర్జీవి గారి సపోర్ట్ అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా చాలా చెప్పాలని కానీ ఈ సందర్భం కాదు. పైగా కృష్ణారెడ్డి గారు కూడా కొంచెం త్వరగా వెళ్ళిపోవాలి కాబట్టి అందరికీ మరొకసారి తలుచుకుంటా. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో రావడం కారణం మాత్రం మా ప్రసాద్ గారు అండ్ రాజు గారి సపోర్ట్తో, వాళ్ళ నెట్వర్క్ సపోర్ట్తో నేను దీంట్లోకి వచ్చాను. డబ్బున్నంత మాత్రం రియల్ ఎస్టేట్ ఎవరు చేయలేరు, డబ్బున్నంత మాత్రం వేరే వ్యాపారం చేయలేము. దానికి ఎంతో సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ నాకు ముందని ధైర్యంగా నా వెనక ఎంతమంది ఉన్నారని గర్వంగా చెప్పడం కోసమే ఈ వేరే కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. యాక్చువల్గా ఈ ప్రభుత్వం మేము ప్లాన్ చేసిన తర్వాత ఈబీజీ అనే సంస్థ మన 3,000 మందితోటి ఒక బ్రహ్మాండమైన 6వ వార్షికోత్సవం పెడితే అక్కడ మా రాజుగారి ప్రసాద్ గారు కలిసి మా తల్లిదండ్రులు అనుకున్నారు, నువ్వు 9వ తారీఖు పెట్టే కార్యక్రమం పెట్టుకో, ఈ కార్యక్రమం మాత్రం మా తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి నేను చాలా ఉపకరించి చేసుకోవాలి చెప్పినంటే అక్కడ నేను ఒకటైతే రాజు చేయడం జరిగింది. ఆ విషయాన్ని మీకు చూపించాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ పెద్దగా ఉపన్యాసాలు ఇచ్చిన టైం అంతా ఏం విషయం ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. మోర్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్ అఫ్ కోర్స్ సార్. నిజంగా చాలా శుభదినం. మా తుమ్మలపల్లి రామకృష్ణ గారు నేను తుమ్మలపల్లి ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఫైల్ చేసి కూడా నేను తప్పనిసరిగా మీరు దీంట్లో డైరెక్టర్గా ఉండాలి, పార్ట్నర్గా ఉండాలంటే అఫీషియల్గా ఉండాల్సిన అవసరం లేదండి. రామకృష్ణ గారు ఎటువంటి మేము అక్కడ ఉంటాము, మాకు కూడా వేరే పని లేదు కదా అని చెప్పి మేము ఆయనగానే ఉన్నాము. అలాగే
2019లో నిజంగా మా రామకృష్ణ గారిని కలవాలంటే మేము భయపడేవాళ్ళం. ఆయన అతి పెద్ద నిర్మాత, ఆయన ఇంటి ఎన్నో సినిమాలు తీశారు. అసలు అటువంటి వ్యక్తిని మా మీటింగ్లోకి ఒక ప్యాటర్న్గా ఇన్వైట్ చేయడానికి కూడా సందేహించి ఆయన ముందు మాట్లాడడానికి కూడా మేము చేసేవాళ్ళం. వాడు ఏంటంటే ఆయన రాత్రి నాతో మాట్లాడుకుని ఆయన పడుకోడు, నేను ఆయనతో మాట్లాడుకుని నేను పడుకోను, అలా ఏదో ఒకటి మరి మార్కెట్ ఇన్ఫర్మేషన్ అది షేర్ చేసుకోవడం. అలాగే తప్పనిసరిగా నాకు నిజంగా నేనైతే ఇందాక అఫ్కోర్స్ మన పెద్దలు చెప్పినట్టుగా అదవే నేను మాట్లాడాను, మీకు ఎందుకంటే అవసరమా, యువర్ ఏజ్ ఆఫ్ 67 మీకు అవసరమా, ఏదో హ్యాపీగా మనం ఫ్రీలాన్సర్ ఏదో చేసుకోవచ్చు కదా, పొలం అవసరం అని కూడా అన్న ఆయనతో చదవాలని అన్నారు ఆయన. సరే పెట్టండి, మేము మీ పక్కన ఉన్నట్టే తప్పనిసరిగా. ఎందుకంటే బట్ వన్ థింగ్ వాట్ ఐ వాంటెడ్ అంటే బేసిక్ వాళ్ళ పీపుల్ విష్ టు బి విత్ క్రెడిబుల్ ఇన్స్టిట్యూషన్ మన క్రెడిబుల్ అనేది ఎప్పుడు అవుతుందంటే అంటే మేనేజ్మెంట్ కి క్రెడిబిలిటీ ఉంటే ఇన్స్టిట్యూషన్ కూడా మనకి ఆ క్రెడిబిలిటీ వస్తుంది. తప్పనిసరిగా మార్కెట్ కూడా చాలా హ్యూజ్ గా ఉంది కాబట్టి ఇది ఆయనకంటూ ఒక లెగసీ ఉంది. ఎందుకంటే ఒక చక్కటి నిర్మాతగా ఎన్నో ఆటోపోట్లు అవి చూసి ఆయన ఈ స్టేజ్కి వచ్చారు. అలాగే ఆయన కూడా చాలా భయస్తుడు, ఎందుకంటే నాకు తెలియదు ఆయన ఎవరి డబ్బు ఆయనకి అవసరం లేదు, ఆయన ఉన్న డబ్బే ఎలా చేసుకోవాలి ఏంటనేది ఆలోచనలో చాలా అతి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆయన ఆలోచనలు కానీ మా ఆలోచన కూడా మ్యాచ్ అవుతాయి కాబట్టి తప్పనిసరిగా అంటే అఫ్కోర్స్ అక్కడ ఉన్నటువంటి ఆయన అన్ని లోగోలు వేశారు. మేము కూడా ఎప్పుడు ఇన్ని లోగోలు ఎప్పుడు మేము చూడాల, మా ఇన్ని లోగోలు దాంట్లో చౌకైపోతే లోగోలు మావే. సో తప్పనిసరిగా మా అసోసియేషన్ అన్ని తరఫున వీటిజీ ఫౌండేషన్, భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్, ఎంబీఎన్ వాటరిటీ అన్ని అసోసియేషన్ తరఫున మా అందరి సపోర్ట్ రామకృష్ణ గారికి ఉంటుంది. అలాగే మాకు కూడా రామకృష్ణ గారి ద్వారా ఇంతమంది అటెండెంట్ మహారాజులందరూ పరిచయం ఉండడం కూడా మా సౌభాగ్యం. అలాగే ఎనివే ఇంకా ఆయన గతగా మనం ఎక్కువసేపు మాట్లాడడం బాగుంటుంది. బెస్ట్ విషయం రామకృష్ణ గారు, ఎందుకంటే వన్ థింగ్ ఆయన ప్రాస్పరిటీనే మాది, ఆయన గ్యారంటీగా రూపాయి సంపాదించి దాంట్లో 10% మాకు ఉంటుంది దాంట్లో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మా దర్శకులు పిఎన్ ఆదిత్య గారిని మాట్లాడుకోబోతున్నాం. మాట్లాడటం అంటే నన్ను ఆశీర్వించి వస్తుందిపోతాను. పెద్దలందరికీ నమస్కారం. చాలా మంది మాట్లాడే సమయంలో నేను ఎక్కువ టైం తీసుకున్నాను. క్లుప్తంగా నాకు తెలిసిన రామకృష్ణనారాయణ గారి గురించి 2 మాటలు చెప్తాను. ఆయన మా సినిమా ఇండస్ట్రీలో అందరికీ తలలో నాలుగులాగా ఉండే వ్యక్తి. ఆయన సొంత నాలుకను మాత్రం చాలా అదుపులో పెట్టుకునే సంస్కారం ఉంది ఆయన. ఎప్పుడూ దాన్ని యూజ్ చేయ వ్యక్తి. మాకు మాత్రం ఎప్పుడు ఏ పని ఉన్నా, ఎటువంటి సలహా కావాలన్నా, ఏ పని చేయాలన్నా ఎనీ టైం అవైలబుల్గా ఉంది 24/7. ఆయన పత్రిక పెట్టారు అక్కడ మొత్తం నాకు ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ అంతా ఇండస్ట్రీలో ఉన్నారు ఆయన ద్వారా ఫస్ట్ తెలుసు. అది పరిచయాన్ని ఇస్తున్నాయి. అలా ఎన్నో రకాలుగా ఆయన మాకు చాలా ఆప్తులు. ఆయన ఇప్పుడు కొత్తగా రియల్ ఎస్టేట్లో వస్తున్నారు, తుమ్మలపల్లి ఇన్ఫ్రా డెవలపర్స్. ఆయన ఒంటి మీద ఉన్న బంగారం ఆయన దగ్గర స్థలం కొన్న వాళ్ళు ఒంటి మీద కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. టీవీ ఫెడరేషన్ అధ్యక్షులు మా నాగబాబు సురేష్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అలాగే ఒకసారి మా ప్రసన్న గారు మాట్లాడుతున్నా. మన పాత పల్లెటూళ్ళల్లో మనం పెళ్లికి పిలిచినా, ఒక శుభకార్యం పిలిచినా ఊళ్ళో వాళ్ళందరూ ఇది మన ఫంక్షన్ అనుకుని వడ్డలు వీటికి రావటము, లేకపోతే అందరూ రావటం వస్తూ వాళ్ళ మనస్సుతో మా జీవితం కూడా మీ పోస్ట్ యుగంలో అవన్నీ పక్కన పెట్టి ఒక ఏ పాత పల్లెటూరులో సిన్సియర్గా అందరూ మనస్సుతో ఆశీర్వదించడానికి వచ్చిన ఇంతమంది పెద్దల్ని, ఇంతమంది మన్నలను పొందుతూ ఇంతమందితో అభ్యర్థంగా రామకృష్ణ గారు తరగని ఆస్తి. ఆ ఆస్తిని పొందేది అందరి వల్ల కాదు, అలాంటి ఆస్తిని పొంది మంది మహానుభావులు ఒక్కొక్కళ్ళు చరిత్ర తీస్తే ప్రతి ఒక్కరికి చరిత్ర చాలా పెద్ద సక్సెస్ అయింది. 100% మన సినిమా రంగంలో ఎలాగైతే హైయెస్ట్ ప్రాఫిట్ సినిమాలో ప్రాఫిట్ అని చేసిన ఎలా ఉందో అలాగే ఆయన ఆటోమేటిక్ ఆయన బాగా
ఆయన ప్రాఫిట్ కదా ఆయన కొనుక్కున్న వాళ్ళ తర్వాత కొనుక్కున్న 10 తరాలు కూడా ప్రాఫిటబుల్గా ఉన్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్. మా ఆప్తులు మిత్రులు గౌరవనీయులు ఎక్సైడ్ గారు మాట్లాడుతున్నారు. ఫస్ట్ చిరువర్తలంతా సగౌరవంగా మాట్లాడారు. ఆయన ఒకే మాట ఎప్పుడు అంటూ ఉంటారు, సినిమా పరిశ్రమలో చాలామంది ఉద్యోగుల్ని చూసుకుంటూ వస్తున్నాం. సినిమా పరిశ్రమ గురించి చాలా సుపరిచితమైనటువంటి అవగాహన ఉన్నప్పటికీ రామకృష్ణ గారిలో ఒక ప్రత్యేకత నేను గమనించింది ఏంటంటే, సినిమా వ్యాపారాన్ని కూడా ఒక రైతు వ్యవసాయం ఎంత శ్రద్ధగా చేస్తారో అంత శ్రద్ధగా సినిమాని కూడా ఆయన భావించి అంకితభావంతో చేస్తూ ఉంటాడు. అందుకనే ఆయన్ని సరదాగా సినిమా రైతు అని ఒక పేరు పెట్టాను నేను. అలాగే రామకృష్ణ గారు ఇవాళ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశిస్తూ తుమ్మలపల్లి ఇన్ఫ్రా అనే ఒక సంస్థను స్థాపించి డెఫినెట్గా దాన్ని కూడా అంతే శ్రద్ధగా అంతే నమ్మకంగా అభివృద్ధి చేసి మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. నాకు మనందరికీ చాలా ఇష్టమైన డైరెక్టర్ శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నాం. సభకు నమస్కారం అండి. రామచంద్రన్ గారు సంథింగ్ డిఫరెంట్. మామూలు రొటీన్ మాత్రం నచ్చవు. లేకపోతే ఎవరు మనలో ఎవరు చేశారు చెప్పండి, 150 సినిమాలు ఆయన చేశారు. పైగా ప్రతి దాంట్లోనూ కూడా రూపాయో పాపాయో సంబంధించినదే. అది 10 అయినా 20 అయినా 100 అయినా 1,00,000 అయినా 1,00,00,000 అయినా ఏదైనా సరే ఆయన ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. ఆయన ఈ వ్యవహరించింది మార్కెట్కి పెట్టి చాలా జాగ్రత్తగా అన్ని డబ్బులు చేసుకుంటాడు. ఆయన ఇది ఆయనకు బాగా తెలిసినటువంటి విషయం. అందుకనే మేము కూడా ఆయన్ని మేము రిక్వెస్ట్ చేస్తాం, కానీ మీకు బాగా పరిచయం ఉంది కదా, సో అట్లాగా మీకు ఒకటి మీరు మాకు ఎవరైనా పరిచయం చేసినట్టు అని అడిగితే చాలా మంచి కంపెనీ, ఒక అద్భుతమైన కంపెనీ. సో ఆయన ఇవాళ అంటే ఇలాగే సినిమాలు చేస్తూ ఇలాగే ఎన్నో వ్యవహారాలు చేస్తూ రూపాయి సంపాదిస్తూ ఇవాళ ఆయన రియల్ ఎస్టేట్ అంటే డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో అంతో ఎంతో మొత్తం మీద ఎంతో కొంత ఆయన లాభాలు చేస్తారు తప్ప నష్టం మాత్రం ఇది నాకు చెప్తున్నటువంటి వాస్తవం. ఇక ఆయన దగ్గర మనం ఏదన్నా కొన్నాము అనుకోండి, కొంటే అది ఒక రూపాయికి 10 నిమిషాలు అలాంటి పనులు చేస్తారు. ఆయనకి తెలుసు, ఆయనకి రహస్యాలు తెలుసు, అలాగే అగత్తలు తెలుసు, రహస్యాలు తెలుసు, మంచి మంచి విషయాలు తెలుసు, మంచి మాటకారితనం కూడా ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఆయన చాలా హ్యాపీగా మృదువుగా మంచిగా చక్కగా అందంగా మనందరితో మాట్లాడుతూ మధ్య చేస్తారు. కానీ మనం డెఫినెట్గా కొనదానిలో మనకి లాభమే వస్తున్నారు. ఎందుకంటే చెయ్యాలని అని నేను ఆయన అభివృద్ధిలో కోరుకుంటూ రేపు పొద్దున భవిష్యత్తులో బాగా డెవలప్ అవ్వాలని, ఈ యంత్రాలు కూడా బాగా డెవలప్ చెందాలని నేను కోరుకుంటూ తెలుసుకుంటున్నాను. మా డైరెక్టర్ గారికి చెప్పినట్టుగా వర్చువల్ గ్రాఫిక్స్ పని చేసామండి. అద్భుతమైన సినిమా వాళ్ళతో కలిపి తీస్తున్నాము. అది కూడా మా కంపెనీయే. ఆ కంపెనీకి నేను CEO. నేను ఆ కంపెనీలో మా డైరెక్టర్ గారు అద్భుతమైన ప్రయోగం చేస్తున్నారు. అలాగే మీకు ఇంకో పని చేయాలని ఈవేళ VFX శ్రీనివాసరాజు గారు పని చేస్తాం సార్. ఆయన ఈ టెక్నాలజీ VFX టెక్నాలజీ అండి. రేపు మేము మళ్ళీ మీకు తీసుకొచ్చి నేను పని చేస్తాం సార్. ఇది ఇండియాలో నెంబర్ 1 కంపెనీ శ్రీనివాసరాజు గారు. ఆయన కూడా థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ. అలాగే మా మిత్రులు నా గురువు KVV సజ్జన గారు మాట్లాడుతూ పోతున్నాను. ఆయనతో ఏపీ చేసిన కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఆయనతో చాలా సినిమాలు 125 సినిమాలు చేస్తే 50 సినిమాలు నేనే కొన్నాను. అలాగే
సినిమా ఫీల్డ్లో అందరికీ చాలా పరిస్థితి వ్యక్తి. నిన్నటి రోజు మనది కాదు, ఈ రోజు రామేశ్వర డెవలప్మెంట్స్లో ఎంతో కొంత ఆయన డెవలప్ చేసిన స్థలంలో ఎంతో కొంత స్థలాన్ని కొన్న 10 అవడం కాదు, 100 అయినా కూడా ఆశ్చర్యపడిన పని లేదు. తన కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఆయనతో అగ్రిమెంట్లో ఏం అక్కర్లే, నోటి మాటే అగ్రిమెంట్ అయింది. ఇన్ని సినిమా చేసిన ఇప్పుడు కూడా ఏ రోజులో కూడా నోటి మాట, నువ్వు ఇంత కొట్టావు నేను ఇది ఇస్తాను అంతే. తన కమిట్మెంట్ కాగితాలు కళలు రిజిస్ట్రేషన్లు అయ్యి నువ్వు అటువంటి వ్యక్తి రామచంద్రన్న. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి సంపూర్ణ సహకారాన్ని అందరూ అందిస్తారని చెప్పి మనసా వాక్య కోరుకుంటూ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. మా వివేక్ గారిని ఆలోచించుకుంటున్నాం. తర్వాత రెస్పాన్సిబుల్ అండ్ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. ఆయన 100 సినిమాలు చేసి ఎలాగైతే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగా సక్సెస్ సాధించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు ఆయన చిన్న సినిమాలు తీశారు, రేపు రియల్ ఎస్టేట్ రంగంలో మా సొంతానికి 100 కోట్ల సినిమాలు కూడా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మా అక్క షూటింగ్ అయితే కరెక్ట్ టైం పోతారు, మా పక్కన గారు కొంచెం లేట్కి వచ్చారు. నేను 5కి రాక అని చెప్తే నువ్వు కరెక్ట్ టైంకి టైంకి వస్తాను. నేను 5:45 ఎక్కాలను, ఒక గంట నేను టైం వెనక్కి తిప్పుకున్నాను. నేను వచ్చినందుకు మా అక్కకి సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అలాగే మాకు చాలా అత్యంత ఆప్తులు డిసి బద్రీనాథ్ గారు, వారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే పైన సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి నేను టైం తీసుకుందామని చెప్పాను, అంత ముందే చెప్పాను. ఇంకా ప్రపోజల్ చాలా మంది ఉన్నారు, ఒక్కొక్కరికి పిలుస్తాను. థ్యాంక్ యూ సార్ బద్రీనాథ్ గారు. నమస్కారం అండి. రామచంద్రాయణ గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన తెలియని వాళ్ళంటూ ఈ సభలో ఎవరు ఉండరు. ఆయన అచీవ్మెంట్ ప్రతి వాళ్ళకి తెలుసు. అయితే ఈ సభలో ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది తుమ్మలపల్లి ఇన్ఫ్రా డెవలపర్స్. ఇది సదాశివపేటలో కట్టాల్లో వీళ్ళ వెంచర్స్ పెట్టారు. ఈ సదాశివపేట కట్టాలు 2 వెంచర్స్ కూడా చాలా మంచి వెంచర్స్. మనం ఎవరి దగ్గరన్నా ఒక సైట్ కొనుక్కుంటే అది ఎక్కడ మోసం చేస్తారు ఏంటి అని మనం భయపడతాం. రామసత్యనారాయణ గారి విషయంలో మనం భయపడక్కల్లా. మనం ధైర్యంగా కళ్ళు మూసుకొని ఆయన చెప్పిన సైట్ కొనుక్కోవచ్చు కొనాలనుకున్నప్పుడు. ఇది మనం ఆయన గురించి చెప్పవలసిన ఈ ముఖ్యమైన విషయం అని నేను చెప్తున్నాను. తప్పకుండా ఆయన ఈ సినిమా ఫీల్డ్లో ఎలా అయితే డెవలప్ అయ్యారో దీంట్లో కూడా అంత మంచి పేరు ప్రతిష్టలు డబ్బులు 2 సంపాదించాలని దేవుని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. ఏమనుకోవద్దు. అందరికీ నమస్కారం. అమ్మ మీరు తెలుసు, మాది ముందుగా నేను పరిచయం చేసుకోలేదు. మాది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామం. మన సెంట్రల్ మినిస్టర్ గంగాపురం కిషన్ రెడ్డి గారి విలేజ్. సార్ అప్పటి నుంచి ఎంపీపీ గారు అంటే కిషన్ రెడ్డి గారు చేసిన నన్ను ఎంపీపీ గారు ఆయన చేశారు. మేడం మిమ్మల్ని కూడా ఒళ్ళేమల్లి కొట్టారు. సార్ అయ్యప్ప పూజ కార్యక్రమంలో మీరు వచ్చారు, అక్కడ మిమ్మల్ని కలిశాను అట్లా చెప్తున్నాను. సార్కు మాకు నెల 15 రోజుల పరిచయమే, కానీ ఇంత మంచి మనుషులు కూడా ఉంటారని తక్కువ మంది చూశానండి. నాది చిన్నది, ఆయన బిడ్డలాంటి ఇచ్చే మర్యాద, ఆయన చూపించే గౌరవం, ఎంత ఉన్నాము, ఎలాంటి బట్టలు వేసినాం, ఎలాంటి కార్లో తిరుగుతున్నాం, ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నాం, ఎలాంటి బిల్డింగ్ ఉందన్నారు కాదు, కొంచెం గుండెలో ఏమున్నది, ఎదురుగా ఎలా చూస్తున్నాము, వాళ్ళకి మనకిచ్చే గౌరవం అది. చిన్న పెద్ద పేద ధనికని లేకుండా అందరిని ఒకే మనసుతో చూసి నమ్ముకున్న వారి కోసం
కష్టపడి పనిచేసి ముందుకు తీసుకొచ్చే మనస్తత్వం ఉన్న సారు మన సత్యనారాయణ సార్ గారు. నేను ఈ నెల రోజులు అలా తెలుసుకున్నానండి. మా మండలంలో 30 గ్రామ పంచాయతీలు ఉంటాయి, 30 మంది సర్పంచులు, 16 మంది ఎంపీటీసీలు ఉంటారు. వీళ్ళందరికీ ఎంపీటీసీ మామూలుగా ఎంఆర్ఓ ఎంపీడీ ఇలాంటి వాళ్ళందరికీ మేము ఒక బాస్గా పనిచేస్తాం. స్టేట్కు ముఖ్యమంత్రి అయితే మండలకు ఎంపీపీ ముఖ్యమంత్రి అని మండల ప్రజాపతి అధ్యక్షులు. నేను ఈ 5 ఏళ్ళ జర్నీ చేస్తే నాకు ఎక్కడ కలగలేదు. నిజంగా చెప్తున్నా, ఏదో సార్ స్టేజ్ మీద నిల్చున్నాను, ఏదో మైకిచ్చుడు మాట్లాడుతున్నాను కానీ ఒరిజినల్ గా చెప్తున్నా ఇలాంటి మంచి మంచి ఎక్కడ కనిపించలేదండి నాకు. ఇన్ని సంవత్సరాలు నేను చేసిన ఎంపీపీ 5 సంవత్సరాలు, నా పొలిటికల్ జర్నీ 25 సంవత్సరాలు. సార్తో అప్రోచ్ మా ఇప్పుడు పోర్ట్ సిటీ మీ అందరు తెలుసు, హైటెక్ సిటీ ఇక్కడ స్టార్ట్ అయినాక ఎక్కడో వెళ్ళిపోయింది. హైదరాబాద్ గోరకొండ ఎక్కడో గుట్టలు గుళ్ళు అన్ని పోయి ఎలా ఇల్లు తయారయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు మాది నెక్స్ట్ సిటీ పోర్ట్ సిటీ మా మండలి, మా కనుగూరు మండలనే ఉంది కాబట్టి మా సార్ ద్వారా ఎవరైనా రండి, మీకు ఒక అండగా ఒక సోదర భావంతో ఒక మిత్ర బంధంతో మీకు ఎలాంటివి అక్కడ ఏమున్నా మా సార్ గారితో రండి, ఆయన ద్వారా రండి, మేము మీకు చేసి పెడతాం. సార్ ఇవాళ ఒకటి మీరు వచ్చేటప్పుడు ఒక్కరై వస్తే రేపు పొద్దుగల 10 మంది వస్తారు. మీ జీవితానికి ఒక లక్ష్యంగా మీకు ఒక మైలురాయిగా మిగులుతుంది. ఈ రోజు మాది పోస్ట్ అవుతుంది కాబట్టి అక్కడ మీకు ఒక మిత్రమంతో మేము అందరం ఉంటాం. చాలా టైం చూస్తున్న పెద్దలు ఇక్కడ చాలా మంది పరిచయాలు సార్ పేర్లు పరిచయాలు ఎవరైతే అనుకోవద్దు. అందరికీ ధన్యవాదాలు. సత్యనారాయణ సార్కి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సార్ మన బీజేపీ కిషన్ రెడ్డి గారి నియోజకవర్గం, కిషన్ రెడ్డి గారి ఇంటి పక్కనే ఇల్లు, కిషన్ రెడ్డి గారే ఆయన నిల్చోబెట్టి బీజేపీ తరఫున ఎంపీగా ఎక్కించారు. అటువంటి వ్యక్తి మనకి వేళ సపోర్ట్ చేస్తున్నందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు నాకు ఫిలిప్ ఛాంబర్లో ఇస్తే పలికే మనిషి, నాకు చాలా గురువు లాంటి వ్యక్తి శ్రీ దామోదర్ ప్రసాద్ గారిని 2 నిమిషాలు మాట్లాడుకోబోతున్నాను. ఆశీర్వదించి వచ్చుకోబోతున్నా, మాట్లాడేదేం లేదు. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ మొత్తం అని చెప్పి ఇంట్లో ఏం చేసావా, ఎప్పుడు రావాల్సింది కదా నువ్వు అని అన్నాను. అనవసరంగా సినిమా ఇండస్ట్రీ సినిమాలు అనవసరంగా తీసుకో అది అర్థం జరిగింది. ఏం చేసినా కానీ క్యాల్కులేషన్, ఎడ్యుకేషన్ అండ్ పట్ల నేర్చుకునే భావం ఉంటుంది. ఇప్పుడు ఏ రోజు చాలా నేర్చుకునే భావం ఉంది కాబట్టి ఆ పాలిటిక్స్ వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారని ప్రతి రోజులు అవుతారు, పేజీలు. మనం ఎప్పుడు కూడా రూపాయి పెడితే 100 రూపాయలు వస్తుంది ఆలోచించాలి. రూపాయి పెడితే నా రూపాయి నాకు వచ్చి దాని మీద వస్తుంది, ఎంతో కొంత వస్తుంది చాలేదు బిల్డింగ్ వచ్చి వ్యాపారం చేసి అనుకునే 125 సినిమాల్లో 95% లాభం తీసినా కానీ ఇంకా సర్వే ఉంటారు ఇండస్ట్రీకి. అట్లా సర్వే ఉన్న ఇండస్ట్రీ ఎవరు లేదు అది అదే అన్న వస్తుంది కాబట్టి దాంట్లో పెట్టిన రూపాయి మీద ఇంకో 5 పైసలు అనిపిస్తుంది చాలేదండి. దట్ ఈస్ క్యాల్కులేషన్. Most important for any business. So I wish all the very best. Whatever you do in life, do all this, all the science. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నన్ను ఆశీర్వదించి కోరుతున్నాను. సభకు విచ్చేసిన అందరికీ నమస్కారములు. ట్వింకిల్ లిటిల్ స్టార్ రామ్ సార్ ఈజ్ సూపర్ స్టార్. ఇక్కడికి వచ్చి మీరు అందరూ డైమండ్ స్టార్స్ అంటే, ఎందుకంటే దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున రూపాయికి సినిమాలో నాకు తెలుసు, కానీ రియల్ ఎస్టేట్లో మాత్రం రూపాయి పెడితే 100 రూపాయలు వచ్చే ఒకే ఒక్క బిజినెస్ సార్. అందువల్ల అందరూ వస్తారు. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవనం చిత్వారి సస్య వర్ధంతే ఆయుర్విద్య యశోబలం. అంటే దేహకారకుడైన తండ్రి, జన్మనిచ్చిన తల్లి, తన అభివృద్ధికి పాటుపడిన స్నేహితులు, ఈరోజు ఇంతమంది సినిమా వాళ్ళని పిలిచి సార్ పరిచయం చేస్తూ ఉన్నారంటే మీరు నిజంగా కారణ జన్మలు సార్. మీకు మళ్ళా చెప్తూ ఉన్నాను, మిగతా వాళ్ళకన్నా ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్న 30,000 గేటెడ్ కమ్యూనిటీస్కు ప్రెసిడెంట్ అండి. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎవరో పరిచయం లేదు, అయిన తర్వాత విశ్రాంత ఉద్యోగిగా ఏదైనా సంఘానికి చేయాలంటే ఇలా పెద్ద మనుషులు అందరూ దొరికారు సార్. జిజ్ఞాసలో శిశువు, సామర్థ్యంలో యువకుడు, అనుభవంలో వృద్ధుడు, అంతరంగంలో కళాకారుడు, దక్షతలో సంపూర్ణ నాయకుడు, దీక్షల యోగి, క్రమశిక్షణలో సైనికుడు, సంకల్ప బలంలో ఉక్కు మనిషి,
పట్టుదలకు పర్యాయ పదం. రామ్ సత్యనారాయణ గారు ఏ గ్రేట్ మ్యాన్. ఆత్మజ్ఞాని ఆది శంకరాచార్యులు, కాలజ్ఞాని వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు, దివ్య జ్ఞాని సాయినాథుడైతే లోక జ్ఞాని మీరు సార్. అందరి మంచి సహాయ సహకారాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలని, మీరు ఘటన సమర్థుడు సార్. ఇంకొకసారి సార్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నేను రియల్ ఎస్టేట్లోకి రావడానికి కారణం మా విజయ్ కుమార్ అయితే, నన్ను రియల్ ఎస్టేట్ సొంతంగా పెట్టండి, మీ వెనకాల ఉంటామని చెప్పి నేను అందరికీ చెప్పాను మీకు. ప్రసాద్ గారు అండ్ మా విబిజి రాజు గారికి చెప్పాను మీకు. ఆ రాజు గారు ప్రసాద్ గారు నాకు ఏం ప్రామిస్ చేశారంటే, మీ వెనకాల మేము నడిపిస్తాం, మీరు పరిగెత్తేలా మేము చేస్తామని ప్రామిస్ చేశారు. మా విబిజి రాజు గారు, మీకు ఏం కావాలి, 100 కోట్లు కావాలా, 50 కోట్లు కావాలా, మీకు ఏం మనిషి కావాలా, లేదా స్టాఫ్ కావాలా, ఏం కావాలి, ఆఫీస్ కావాలా, మీ బయట ఆఫీస్ పెట్టద్దు, ఆఫీస్ తీసుకోండి అంటే, నేను మీ ఆఫీస్ తీసుకుంటాను సార్, రేపు వచ్చి పోకపోతే నేను బయటకు పోను కదా అన్న. నేను 15 సంవత్సరాలు ఎగ్జిక్యూట్ రాసిస్తాను మీకు, అది తీసుకోను, ఆఫీస్ నుంచి మేము బయటకు వెళ్ళామని చెప్పేసి అని ఛాలెంజ్ చేసిన నాకు ఆత్మీయుడు, నా బ్యాక్గ్రౌండ్, నాకు భుజం తగ్గి దీంట్లో రావడానికి కారకుడు అయిన మా వీరికి రాజకీయ సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. 6 సంవత్సరాల నుంచి మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఈవేళ నాతోటి ఇది పెట్టించడానికి ప్రసాద్ గారు కారణం, విబిజి రాజు గారు అంతా చాలా ఎక్కువ చేశారు సార్. కాదు, మా స్పీచ్లో కాదు, ఒకటే నేను సార్ చూసి నేర్చుకున్నాను. ఒకటే ఏంటంటే, నేను ఫెయిల్ అయినా అంటే నా సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నేను ఫ్లాప్ అవ్వను అని. సో అది మీరు 6 years బ్యాక్ నాకు చెప్పారు. సో ఎప్పటికైనా మనం ఫ్లాప్ కావు సార్, తప్పకుండా మన రియల్ ఎస్టేట్ కూడా చాలా అమోఘంగా వెళ్ళిపోతుంది. మంచిగా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నా స్పీచ్ అయితే ముఖ్య అతిథి, మంచి అతిథి, పిలిచే పలికే మా పబ్బతి రవికుమార్ గారి వేదిక స్వాగతం ఆహ్వానిస్తున్నాం. మా శ్రీనివాసరాజు గారిని 2 నిమిషాలు మాట్లాడుతూ కూర్చున్నాం. ఎవరైనా ఏదైనా సపోర్ట్ చేయాలి లేదా ఏదైనా పని చేయాలంటే నాకేం లాభం ఆలోచిస్తారు, నేనైతే నాకేం నష్టం ఆలోచిస్తాను. ఎవరు పని చేయాలన్నా లేదా ఎవరికైనా ఏదైనా మనం సపోర్ట్ చేయాలన్నా నాకేం నష్టం అని ఆలోచిస్తుంది తప్ప నాకేం లాభం ఇంత ఆలోచించలేదు. మా శ్రీనివాసరాజు గారు మాట్లాడుతూ నా పరిచయం I think it's about 2 months. One thing I've learned from him is, ఇప్పటికీ కూడా ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తే ఎంతూజియాజం, ప్యాషన్, ఒక కిక్ లాగా ఏదైనా నేర్చుకోవాలి దాంట్లో తప్పన ఏమి చేసినా కూడా కాన్వర్జేషన్లో I think a lot of hard work. I think జనరల్గా సక్సెస్ అనేది everybody thinks it's luck. I think a lot of hard work goes in. I see passion and commitment for what he does. I wish him all the best in his new venture and all the best and do well. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మా నాగబాల సురేష్ గారిని మాట్లాడుతూ చెప్పుకుంటున్నా. టీవీ ఇండస్ట్రీలో, ఆయన సినిమా ఇండస్ట్రీలో రెగ్యులర్గా మనిషి ఎలా ఎదగాలి, 1 రూపాయి పెడితే ఆ రూపాయిని ఎలా మనం హౌ వీ కెన్ గెట్ బ్యాక్ అనే పర్ఫెక్ట్ స్ట్రాటజీలో వెళుతున్నారు. నేను ఒకసారి పరేషాన్ అయ్యేవాడిని. భూత్ బంగ్లాలో ఒకసారి కృష్ణ గారితో సినిమా చేసినప్పుడు నేను చూశాను ఆయన వర్క్, ఆయన స్టైల్ అది చూసిన తర్వాత నాకైతే మర్చిపోయి ఏంటి ఈ స్పీడ్ ఏంటి, అలాంటి మనిషి ఎంతింతయి వడ్డింతయి నభోగిపోయి మరింత ఎంత అన్నట్టుగా ఇవాళ 6 రోజులు వెళ్తున్నాడు. ఈయన ఇండస్ట్రీలో ఎలా వెళ్తున్నాడు, అందరూ ఒక దారిలో వెళ్తే రామ్ సత్యనారాయణ గారు ఇంకో రూట్లో వెళ్తున్నాను. ఈ రూట్ కరెక్ట్ అయినా కాదా నాకేం తెలియదు, బట్ నా క్వశ్చన్ రాకుంటుంది ఎప్పటికీ. కానీ he has made records, Guinness Book of Records. అందరికీ ఆదర్శంగా ఉన్నాయి. హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫిలిమ్స్ కూడా ఇవాళ అవలీలగా ఎలా చేయవచ్చు, ఎంతో చేయవచ్చు. వాళ్ళు ఒక్కొక్కరు 100 రోజులు షూటింగ్ చేస్తే ఆ 100 రోజుల షూటింగ్ని 25 రోజుల్లో ఎలా కంప్లీట్ చేయవచ్చు. షార్ట్ ఫిలిజంతో సహా ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ కానీ, టెక్నీషియన్ల స్టైల్ కానీ, ఊరికి ఎక్కడైనా బడ్జెట్ ఒక 30-40 వేల బడ్జెట్ అయితే కూడా హౌ కంట్రోల్ ది బడ్జెట్ అనే తెలిసిన నిఘంటువు రామ్ సత్యనారాయణ. అంటే మనకు మందులనే చాలా మంది మన సినిమా ఇండస్ట్రీ అనగానే చాలా హైప్లో
చాలా హెవీగా ఫీల్ అవుతారు. అలా ఫీల్ కాకుండా తను అలాగే నడుస్తున్నాడు. 30 ఏళ్ళ నుంచి ఆ ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాడు, కష్ట నష్టాలు చూశాడు, మంచి వాళ్ళని చూశాడు, చెడ్డవాళ్ళని చూశాడు. తన కళ్ళ ముందు పూర్తిగా ఆవిరైపోయిన నిర్మాతలను చూశాడు, నటీనటులను చూశాడు, దర్శకులను చూశాడు. ఎన్సైక్లోపీడియా ఫిలిం ఇండస్ట్రీ. ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది రియల్ ఎస్టేట్స్ లో రారు. సినిమాలు తీస్తూ డబ్బులని పోగొట్టుకుంటారు. కానీ ఫిలిం ఇండస్ట్రీకి మొదటిసారిగా రియల్ ఎస్టేట్ పర్చేజ్ చేసి శోభన్ బాబు గారు అయితే ఇక్కడ మనకు మురళీమోహన్ గారు, దాంతో వేరే వాళ్ళు. ఇవాళ ఆ కోవలో మనకి చాలా తక్కువ మంది, ఎందుకంటే అది ఎక్కువ ఆలోచిస్తేనే ఆలోచిస్తారు. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆదిపరాశక్తి తీసినప్పుడు మాదాపూర్లో 2 గుంటల భూమి, 240 గజాల భూమి ₹1,00,000 ఉండేది. ఎందుకు ఇది అని చెప్పి అన్ని సీరియల్స్ సినిమాల్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఇవాళ మన చేతుల్లో ఏముందో చూస్తుంటే మన కళ్ళ ముందర డెవలప్ అయిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. 100 కోట్లకు హైదరాబాద్లో ఎకరం కెనాట్ ఇమాజిన్, మన స్వప్నంలో కూడా ఊహించలేదు. అలాంటిది రియల్ ఎస్టేట్ సంస్థలో ఇవాళ రామ్ సత్యనారాయణ గారు ప్రవేశించడం అనేది ఇది ఆయన వ్యక్తిగతంగా కాదు, ఫిలిం ఇండస్ట్రీకి, టెలివిజన్ ఇండస్ట్రీకి ఇట్ ఈస్ అ ప్రైడ్. ఎందుకంటే అన్ని తెలిసినవాడు, కష్టం తెలిసినవాడు, పేదతనం తెలిసినవాడు, పేదవాళ్ళ గురించి తెలిసినవాడు, వాళ్ళ వెంట ఉండి ఆ ₹1 కూడా వాళ్ళకి ఎలా ఖర్చు పెట్టాలో తెలిసినవాడు. ఆయన వెంట ఒక్క వెంచర్ కాదు, 2 వెంచర్లు కాదు, 100 వెంచర్లు కేవలం ఏడాదిలో కంప్లీట్ చేయగలిగిన సత్తా ఉన్న రామ్ సత్యనారాయణ గారు రియల్లీ విత్ ఇన్ షార్ట్ టైం హైదరాబాద్ లో ఉన్న ఆల్ వెంచర్స్ కి ఒక ఆదర్శంగా నిలుస్తారని నేను భావిస్తూ, దీనికి స్ఫూర్తి ప్రదాత ఒక ఆయన ఉన్నారు, విజయ్ కుమార్. ఆయన కూడా ఈ విజ్జుబాయ్ కూడా మాకు 101 ప్లాట్ ఇచ్చారు. టీవీ ఫెడరేషన్ సుమారుగా ₹4.5 కోట్ల వాల్యూ. వీళ్ళిద్దరికి మనందరి తరఫున ఒక చిన్న షార్ట్ సత్కారం దయచేసి ప్లీజ్. నాగబాల సురేష్ గారు నాకు నాగబాల అనే ఒక సీరియల్ తీశారు ఎప్పుడో 20 years బ్యాక్. అప్పటి నుంచి నాకు అత్యంత మిత్రులు. నా ఫోన్లో నాగబాల సురేష్ ఉంటుంది, ఇంటి పేరు DI ఉండదు, ఇంటి పేరు నాగబాలకు మార్చినటువంటి సురేష్ గారు. ఈ సురేష్ గారిని ఫ్యాక్టరీ మేము ఓటు చేసిన ఇదే స్టేజ్ మీద విజయ్ కుమార్ నాకు పరిచయం చేశారు. ఆ విజయ్ కుమార్ గారి పేరు కూడా విజయ్ కుమార్ రిఫరెన్స్ పై నాగబాల సురేష్ ఉంటుంది. అది నాకు పరిచయం ఈయన నాకు సినిమా రిలేషన్లో రాబోతున్న నాకు వచ్చిన దానికి కారణం కూడా ఉంటారు. ఎందుకంటే ఇవి నాకు పరిచయం చేశారు కాబట్టి నా సక్సెస్ని మీరు ఎలా కోరుకుంటున్నారో మా విజయ్ కుమార్ కూడా అలా చూసుకుని నాకు పరిచయం చేసి ఒక్కొక్కసారి ధన్యవాదాలు. ఆ తరఫున మీకు బిజినెస్ లో రేపటి నుంచే స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. అంటే యాక్చువల్గా విజయ్ కుమార్ గారు నాకు పరిచయం లేదండి. మేము ఓటు చేసిన నేను దాసరి అవార్డు నిమిత్తం నేను ఆయన విజయ్ కుమార్ గారు వెళ్ళి మీరు అవార్డు ఇస్తున్నాం సార్, ఉత్తమ వ్యాపారవేత్త అంటే అలా కదండి నేను స్పాన్సర్ చేస్తాను, మీరు స్పాన్సర్ చేసి మీకు అవార్డు ఇవ్వండి సార్ అన్నారు. అవార్డు ఇచ్చే స్పాన్సర్ అవార్డు ముందు కుదరవండి కాబట్టి చేయొద్దు సార్ అని. అలా కాదు సత్యాన్ని గారు నేను ఏదో చేస్తానన్నాను. మీరేంటి అందరికీ ఏం పెట్టారు, స్నాక్స్ పెడతాం, స్నాక్స్ వచ్చి నేను ఊరు పెడతాం సార్, అట్లీస్ట్ అవకాశం నాకు ఇవ్వండి అన్నారు. అందులో నేను బయట ఓటు పెట్టాం. ఈరోజు అన్నదాత సూర్యదాత మా విజయ్ కుమార్ గారు నాకు మాట చెప్పాడు. కాబట్టి పిల్లలు 10 మంది ఉన్నారనుకుంటే ఒక్కొక్క పిల్లలకి పెళ్లి చేయడం, అడిగిన ఆస్తి వాట పని పెట్టడం, అది మీరే పెట్టాం. అలా చేయాలండి. దీంట్లో వ్యాపారం పెడతాను, మీరు దీంట్లో ఒక కంపెనీ పెట్టుకోండి అని సలహా ఇచ్చారు. ఆ కంపెనీ పెట్టడానికి స్థలం కావాలన్నా ఇంకోటి కావాలన్నా దానికి వెనకాల నాకు బ్యాక్గ్రౌండ్ నుండి హెల్ప్ చేసి ఆయన ఈవేళ ఈ కార్యక్రమం కూడా వాళ్ళ అబ్బాయి వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరూ కూడా నా పక్కన ఉన్నారు. జనరల్గా ఏమనుకుంటారు అందరూ ఈ కాంపిటీషన్ వ్యాపారం పెడతానికి డెవలప్ ఉండాలని అనుకుంటారు. కాదు, నా వెనకాల నుండి చేస్తారు. ఎందుకంటే నేను కూడా బైక్ రావాలిగా, నేను విజయ్ కుమార్ ఎంతకాలం తిరుగుతాను నేను. అందువల్ల ఆయన ఒక నేను ఎవరు వ్యాపారం చేస్తున్నారంటే నా దగ్గరికి సపోర్ట్ చేసి సలహాలు సంప్రదించిన వ్యక్తి మా విజయ్ కుమార్. మా విజయ్ కుమార్ గారు 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాను. థ్యాంక్ యూ ప్రొఫెసర్ సార్. డయాస్ చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. యాక్చువల్గా నిజం టీవీకే అవసరం కంపెనీ చైర్మన్గా నేను
మరి నా సంస్థని గత 11 years బ్యాక్ 2014లో ఎస్టాబ్లిష్ చేసి ఆ 2014 బిఫోర్గా సుమారు ఒక 20 years రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు సంపాదించి, అంటే చాలామంది రియల్ ఎస్టేట్ ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఒక 1 year 2 years 3 years పనిచేసి దాని మీద కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకుంటే నేటికి ఒక ఆఫీస్ తీసి ఏదో ఒక వ్యక్తుల్లో అడ్వాన్స్ తీసి వ్యాపారం స్టార్ట్ చేసి కొన్ని ఇబ్బందులు పడుతుంది. సో అట్లా కాకుండా రియల్ ఎస్టేట్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే దాని మీద ఎంతో నాలెడ్జ్ ఉండాలి, అడ్మినిస్ట్రేషన్లో గ్రిప్ ఉండాలి, మార్కెటింగ్ మీద గ్రిప్ ఉండాలి, అదే ల్యాండ్ బుకింగ్ మీద గ్రిప్ ఉండాలి, అదేవిధంగా ల్యాండ్ డెవలప్మెంట్ మీద గ్రిప్ ఉండాలి. సో ఇన్ని రకాలుగా ఎంతో దానికి కావాల్సిన నాలెడ్జ్ని సుమారుగా 20 సంవత్సరాల పాటు నేను కష్టపడి ఒక డోర్ నాక్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి అయ్యా ప్లాట్ అమ్మ ప్లాట్ అని చెప్పేసి తిరుగుతూ కొన్ని వందల వేల ప్లాట్లు మార్కెట్ చేస్తూ ఒక 20 years పాటు మార్కెటింగ్ రంగాన్ని పూర్తిగా నమ్ముకుని ఆ 20 years అనుభవంతో నేను 2014లో ఒక సంస్థను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ సంస్థ పేరే ప్రెజెంట్ యూకే హౌసింగ్ ఇండియా ప్రైవేట్. అయితే నాకు ఎప్పుడు కూడా ఈ మార్కెటింగ్ రంగంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిసారి నాకు అనుభవం ఏంటంటే, అంటే నేను చేయాలనుకున్న ఆలోచన ఏంటంటే నేను డెవలప్ అవడే కాదు, నాతో పాటు కొంతమంది డెవలప్ అవ్వాలి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ డెవలప్ అవ్వాలి. సో ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో నేను పనిచేస్తానో, సో రియల్ ఎస్టేట్ రంగంలో నాకు ఇష్టం తెలియదు అని అనుకుంటే నేను తెలిసేలాగా, తెలుసు ఇంకా ఏదో డెవలప్ అవ్వాలనుకుంటే ఇంకా డెవలప్ అయ్యే విధంగా నాకున్న నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ నాలెడ్జ్ అనేది ఒక మహాసంపద. సో ఎంత నేర్చుకున్నా ఇంకా తప్పే తప్ప ఇంకా ఎంతో నేర్చుకోవచ్చు. చాలా మంది అనుకుంటారు నా దగ్గర డబ్బు ఉంటే నేను గొప్పవాడిని, నా దగ్గర పేరు ఉంటే గొప్పవాడిని, నా దగ్గర బంగారం ఉంటే గొప్పవాడిని అని అంటారు. కానీ నేను ఏంటంటే ఇవన్నింటికి మించి నాలెడ్జ్ ఉంటే గొప్పవాడిని నేను అంటాను. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ పవర్, నాలెడ్జ్ ఈజ్ గాడ్. ఈ నాలెడ్జ్ అనేది మన దగ్గర ఉంటే కోట్లాది రూపాయలు డబ్బు వస్తారు. అలాగే మనకి ఏ పేరు పెట్టాలి కాబట్టి అన్ని మన దగ్గర వస్తాయి. ఈ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల నేనేంటంటే నేను ఎలాగా నాలెడ్జ్ ఉంది, సో కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తాను, నేను ఎలాగా సక్సెస్ అవుతాను. సో ఇదంతా ఓకే. కానీ నాతో పాటు ఉన్న వాళ్ళు కొంతమంది డెవలప్ చేయాలని అనుకున్న సందర్భంలో నాకు ఆల్రెడీ మార్కెటింగ్ రంగంలో ఉన్నప్పుడు నేను కొంతమంది వ్యక్తులు అంటే ఈరోజు చాలా గొప్పగా వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు నేను కలిసి ఒక బజాజ్ చేపట్టు స్టోర్ని తిరిగి వాళ్ళు ఏంటంటే నా డెవలప్మెంట్ ఎంతసేపు కూడా స్లో స్టడీ ఉంటారు. అంటే ఈరోజు ఈ సంవత్సరంలో 100 కోట్లు చేసేయడం, సో ఒక 5 సంవత్సరంలో 1000 కోట్లు చేసేయడం, తర్వాత ఏదో ఇబ్బంది కాకుండా స్లో స్టడీగా వెళ్తాం. కానీ కొంతమంది లూజ్ చెల్లిపోయి కొంతమంది బాగా అంటే ఈ ఛాన్స్ లూజ్ చెల్లిపోయి మొత్తం డూమ్ డౌన్ చేస్తూ సో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళి సక్సెస్ అవ్వాలనుకున్న కొంతమంది వ్యక్తులు ఉంటారు. సో అదే సందర్భంలో యాక్చువల్గా బాగా అగ్రెసివ్గా ముందుకెళ్ళిపోయి ఫాస్ట్ డెవలప్మెంట్ అతి తక్కువ టైంలో మంచి సక్సెస్ అవ్వాలనుకున్న వ్యక్తుల్లో మా డైరెక్టర్ మా రాజు గారు ఎంఎన్ రాజు గారు, అలాగే మా ప్రసాద్ గారు, ఇద్దరు కూడా నిజంగా మనం అచ్చిరెడ్డి గారు అలాగే మన ఎస్ కృష్ణ ఇద్దరిని రామలక్ష్మణ్ అనుకున్నాం. కానీ వారికి మించిన విధంగా ఉండే మా ప్రసాద్ గారు రాజు గారు ఇద్దరు కలిపి ఒక సంవత్సరం స్థాపించి మరి రాజు గారు ఏం చేస్తారంటే విపరీతంగా ముందుకు తీసుకెళ్ళిపోతుంటారు. కానీ ఈయన మా ప్రసాద్ గారు స్లో స్టడీగా వెళ్తా ఉన్నారు. కానీ ఆయన సక్సెస్, ఈయన సక్సెస్. అలాగా నాతో పాటు ఉన్న ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఆ మేలు పొందిన ఫలానా ఉద్యోగాన్ని మేలు పొందని చెప్పుకుంటే అది కట్టుకుంటాం తప్ప నా వల్ల ఫలానా డెవలప్ అయ్యాడు అన్న మాట చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఇది ఆ సందర్భం యాక్చువల్ ఏంటంటే ఈరోజు తుమ్మలపల్లి ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది మా రామకృష్ణయ్య గారు ఎస్టాబ్లిష్ చేయడం చాలా చాలా ఆనందించిన విషయం. తప్పనిసరిగా ఎందుకంటే చాలా రిజిస్టర్ నిలబడతా ఉంటాయి. కానీ ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ నేను కూడా నాకు తెలిసినంత వరకు ఇంతవరకు కొన్ని వందల రియల్ ఎస్టేట్ కంపెనీల చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రసాద్ ల్యాబ్లో జరిగిన ఏకైక కంపెనీ ఏంటంటే ఒక కొబ్బరి ఇన్ఫ్రా డెవలపర్స్ మాత్రమే. అందులో డౌట్లేదు. ఎందుకంటే మా అన్ని కూడా
మరి పెద్దలు వేరే వేరే ఫంక్షన్ తప్ప సినిమా రిలేటెడ్ ఉండవు కాబట్టి సో ఇక్కడ ఆల్రెడీ సినిమా రిలేటెడ్ ఉంటూ మరి సినిమా రంగంలో ఒక మంచి స్థాయికి వెళ్తూ మరి అదే ప్రసాద్ రాజులో ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ఎంత మంచి సంస్థలో ఈయన కండక్ట్ చేయడం చాలా మంచిగా భావించి సో తుమ్మగడ్డ రామకృష్ణ గారు మరి ఆయన నిజంగా కొంతమంది చాలా మంది వ్యక్తులు చెప్తారు ఆయన పట్టింది వెళ్ళమని ఆయన ఎవరికైనా ఒక ప్లాట్ అమ్మాయి అంటే అది ఖచ్చితంగా ఈ రోజు దగ్గర ఒక 10,000 రూపాయలు అంటే అది ఖచ్చితంగా 20,000 రూపాయలు 30,000 రూపాయలు అయిపోతుంది అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే మనం ఎక్కువ కొంటున్నామంటే ఎవరన్నా అమ్మేసిన దగ్గర నుంచి మనం ఒక ప్రాపర్టీ తీసుకున్నప్పుడు అతను ఒక మంచి చేతులు ఇచ్చాడు, ఈ రోజు నా ప్రాపర్టీ ఏదో టైమ్స్ పెరిగింది, అది 10 times 20 times 100 times పెరిగిందని హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. సో అలాంటి మంచి అస్తవాసన్న మా చంద్రబాబు రామకృష్ణ గారు మరి పూర్తి మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి యాక్చువల్గా ఇక్కడ కోట్లాది రూపాయలు బిజినెస్ చేస్తూ లక్షలాది రూపాయలు సంపాదించారు. ఆయన మమ్మల్ని చూసేవాడు, చూసి విజయ్ కుమార్ గారు ఎంత బాగా డెవలప్ అవుతున్నారు, ఇన్ని ప్లాట్లు అమ్ముతున్నారు, ఇన్ని లక్షలు సంపాదిస్తున్నారు అంటే ఇందులో ఏముండదు. రియల్ ఎస్టేట్ అంటే ఈ 90,000 ఎంత డెవలప్మెంట్స్ లో ఆయన చేసే పని ఏంటంటే 10 మంది కస్టమర్లను కలవడం, 10 మంది కస్టమర్లతో ఒక ఇంత డబ్బులు తీసుకురావడం. సో ఆయన సంస్థకైనా లేకపోతే 4 సంస్థకైనా ఆ డబ్బులో కొంత భాగాన్ని ఒక 10 కోట్ల రూపాయలు మాకు ఇచ్చారంటే ఆయన 2 కోట్ల రూపాయలు ఆయన పట్టుకెళ్ళిపోవడం. సో అలాగా రియల్ ఎస్టేట్ లో ఎప్పుడైనా డబ్బు సంపాదించవచ్చు. సో అలా సంపాదిస్తే మా సంపాదన చూసి అట్రాక్ట్ అయ్యి మరి అతను కూడా నేను కూడా ఒక సంస్థలు పెట్టి నేను కూడా డెవలప్ అవ్వాలనుకునే మరి వ్యక్తుల్లో ఇస్తున్నారు. ఆయనే మాజీ పెదకోరుకోడ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు. శంకర్రావు గారికి మాకు సుమారుగా 30 ఏళ్ళు పరిచయం. అయితే ఆయనకి దూర్చిపై మనసు, నేను ఏదైనా ఒక సంస్థలు పెట్టాలి, ఏళ్ళకలాగే నేను డెవలప్ అవ్వాలనుకునే సందర్భంలో ఆయన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ఆ రంగంలో ఆయన దూర్చిపోతూ మరి వారికి సంబంధించిన కుమారులతో శుభగృహ అనే ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ఈ రోజుని ఒక మంచి స్థాయిలో నడుపుతూ వచ్చారండి శుభగృహ అనే కంపెనీ. ఆయనే ఓటుగా ఈరోజు తుమ్మలపల్లి ఎలా ఎస్టాబ్లిష్ చేశారో ఆయన కూడా ఒక సంస్థను ఎస్టాబ్లిష్ చేశాడు. ఎస్టాబ్లిష్ చేసి అనంత కాలంలోనే అతను కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు ఎన్నో మంచి మంచి వ్యక్తులు చేసి మంచి పేరు సంపాదించుకుని మరి ఆయన ఈరోజు ఆ రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి బయటకు వచ్చి అంటే రియల్ ఎస్టేట్ సంస్థను నడుపుతూనే మరి లాస్ట్ కొన్న ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే టికెట్ సంపాదించుకుని ఆయన కూడా ఎమ్మెల్యే అయ్యాడు. ఆయనే మిస్టర్ భాష్యం ప్రవీణ్ అంటే భాష్యం డెవలపర్స్ వాళ్ళు కలిపి ప్రవీణ్ గారు కూడా ఈరోజు ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. ఆయన రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది. సో మరి శంకర్రావు గారు రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది, చివరికి భాస్కర్ రెడ్డి కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది. మరి ఇలాగా ఎంతో మంది ఈ రియల్ ఎస్టేట్ చూస్తూ ఒక మంచి ఉన్నతమైన స్థాయికి ఎదుగుతూ మరి వాళ్ళు ఒక మంచి పొలిటీషియన్స్ గా మారిపోయారు. ఈ రోజు సినిమా రంగం నుంచి ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చి మరి రియల్ ఎస్టేట్ రంగంలో 100 కోట్ల రూపాయలు సంపాదించి నెక్స్ట్ మళ్ళా మీరు కూడా ఏంటంటే విజయ్ కుమార్ చేయి కొట్టుకున్న వాళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగడం జరిగింది. సో మీరు కూడా తప్పనిసరిగా అనంత కాలంలోనే సో తక్కువ టైంలోనే ఎంతో అభివృద్ధి చెందాలి. సో ఎందుకంటే మీరు 100% మీకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి, ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. సో సారు నేను రియల్ ఎస్టేట్ లో సినిమాలో నేను బాగా సక్సెస్ అయ్యాను, కానీ నేను రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అవ్వడం విజయ్ గారు అంటే ఈ రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అవ్వాలంటే సపోర్ట్ చేసి కూడా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలి. అంతే తప్ప అతనికి నాలెడ్జ్ నేర్పకుండా నాలెడ్జ్ ఇవ్వకుండా నువ్వు చేసే పక్కనుండి కనిపిస్తాను. సో ఆయనకు ఒక చంటి పిల్లడు మాదిరిగా నేను ఈ బిజినెస్ అని ఉంటాను సపోర్ట్గా చేసుకుని ఆయన మా రాజుగారిని కానీ అదే మా ప్రసాద్ గారిని కానీ కంటిన్యూ చేసి వారికున్న పరిచయాన్ని నేను కొంచెం పరిచయం చేసుకుని సో ఆయనకి సక్సెస్ కాదేమో అనుకునే డౌట్ నుంచి నేను 100% సక్సెస్
అనుకునే స్టేజ్కి ఆయన వచ్చారు. అంటే నేను ట్రైనింగ్ ఇవ్వడం లేకపోతే చెప్పడమనే కాదండి, ఆయన ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ రోజుని యాక్చువల్ ఇదే సంవత్సర కాలంలో నాకు ఎంతో మంది పరిచయాలు అయ్యారు. కానీ అందరూ ఈ ఒక సంవత్సరం ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారో అలా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. మరి అంతకుముందు కూడా ఎంతోమంది కొంతమంది ఇదే సినిమా రంగం గురించి నాకు టీవీ రంగం గురించి పరిచయం ఇచ్చిన ఎంతోమంది మిత్రులు ఉన్నారు. సో వారికి కూడా నేను చెప్పాను, కానీ వారు సక్సెస్ కాలేకపోయారు. అంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సో రిజిస్టర్లు కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటారు. సో ఏదైనప్పటికీ మరి మన తుమ్మలపల్లి కృష్ణగారు రామకృష్ణ గారికి ఈ రిజిస్టర్ రంగంలో కూడా ఉన్నతమైన స్థాయికి ఎదగాలి, అందరూ అవట్లేదు. సో నేను యాక్చువల్గా నాకు టీలు అనిపించుకునే కంటే టీవీ బ్యాంక్ ఉండడం నాకు ఎక్కువ ఇష్టం. సో అందువల్ల మరి తప్పనిసరిగా తుమ్మలపల్లి డెవలపర్స్ మన తెలంగాణ రాష్ట్రంలోనే వితిన్ సంవత్సరం అంటే 1 year కాలంలో ఎన్నో విజిట్లు చేసి మరి ఇందాక May 1st అని చెప్పారు. సో అదేవిధంగా ఇప్పుడు ఈరోజు 9th. సో ఈ April 9th, ఈ 9th మరి నెక్స్ట్ వచ్చే 2026 April 9th మరి ఎలాంటి ఏరియా కాదు, మరి ఏసీ శిల్పకళ వేదిక లాంటి ఏరియాలను మరి అలాంటి ప్లేస్ తీసుకుని మరి దానికి కూడా నేనే స్పాన్సర్షిప్ ఉంటూ కొన్ని వేల మందిని అక్కడ సమకూర్చి వాళ్ళందరి సంస్థలో కూడా మరి మా రామకృష్ణయ్య గారు ఈ 1 yearలోనే ఎన్నో అద్భుతాలు చేస్తూ ఎన్నో రీతిని కంప్లీట్ చేసి ఎంతో మంది కస్టమర్ల మన్నలు పొంది అదేవిధంగా ఇండైరెక్ట్ గా కొన్ని 100 మందికి 1000 మందికి వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తూ సో ఒక మంచి ఉన్నతమైన స్థాయికి ఎదుగుతూ మరి 1 yearలో ఇంకా గ్రాండ్ సెలబ్రేషన్స్ లో మళ్ళా మనం షేర్ చేసుకుంటాము. సో ఏదైనప్పటికీ బ్యాక్వర్డ్ గా ఎప్పుడు ఉంటారంటూ డౌట్ లేదు. అదేవిధంగా నాకు కూడా ఆయన ఎన్నట్టు ఉంటూ ఈ తుమ్మలపల్లి డెవలపర్స్ ని ఒక ఉన్నతమైన స్థాయికి ఎదుగుతూ తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ 1 రియల్ ఎస్టేట్ గా ఈ సంవత్సరం నిలబడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిలబడాలని నమ్మకంతో మీకు మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నారండి. అధినేత తుమ్మలపల్లి డెవలపర్స్ అధినేత ఈ రోజు వీరికి రియల్ ఎస్టేట్ పట్టాభిషేకం మండలి ఈ రోజు కాదు ఈ రోజు రియల్ ఎస్టేట్ సంస్థలో ఇన్వాల్వ్ అయ్యారు. అందు గురించి తుమ్మలపల్లి డెవలపర్స్ అని పెట్టి మనల్ని అందరూ పిలిచారు అంతేనండి. అంటే ఒక అరగంట సినిమా రంగాన్ని పక్కన పెడతాం. సినిమా ప్రముఖులు అందరూ ఉన్నప్పటికీ ఫ్రంట్ బ్యాక్ బట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ మేము ఆహ్వానిస్తున్నాం. సో అది ఇన్వాల్వ్ అయ్యారు. మరి ఇదే తుమ్మలపల్లి డెవలపర్స్ ఎంతో మందికి అంటే ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలకి ఇంత నిజాయితీగా చేయొచ్చా, ఇంత దళపంగా చేయొచ్చా, ఇంత జిల్లుగా చేయొచ్చనే ఒక పనులు కలిగేలాగా మీరు చేయాలి, అందులో డౌట్ లేదు. సో రియల్ ఎస్టేట్ పట్టాభిషేకం అండి. మీరు ఈరోజు సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయ్యారు చెప్పండి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాలి, గట్టిగా క్లాస్ కొట్టాలి. ఎందుకంటే ఈ రోజు ఈయన సక్సెస్ అయిన తర్వాత ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది, అంతే డౌట్ లేదు. ఇంకేంటే నేను ప్రాబ్లం కన్నా లేదా చేయగలేదు ఇట్లా లేదు. ఆయన ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఇందాక ₹1 సంపాదించాను. ఆయన మాటలో నేను విన్నాను, ₹1 సంపాదించాను. ఆ రూపాయి కదా ఆయన సంపాదించి లక్షల్లో సంపాదించాను, అంత డౌట్ లేదు. ఇక్కడ ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది కాబట్టి ఇబ్బంది లేదు. సో సక్సెస్ఫుల్ గా ఈ సక్సెస్ అయిన మరి మా తుమ్మలపల్లి రామకృష్ణ గారికి మా రియల్ ఎస్టేట్ సంస్థలు ఎంతో మంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని సో ముందుకెళ్తాయని కోరుకుంటూ మరి ఇష్యూ ఆల్ ద బెస్ట్ తుమ్మలపల్లి రామకృష్ణ గారు. ఇష్యూ ఆల్ ద బెస్ట్ తుమ్మలపల్లి ఇన్ఫ్రా డెవలపర్స్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ విజయకుమార్ గారు. మా గుర్తిల్లు శ్రీ ఎట్టి మాజీ గారిని నివేదిక సాధనగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మా మిత్రుడు సంజయ్ గారి వేదిక సాధనగా ఆహ్వానిస్తున్నాం. రూప గారు కూడా వేదిక సాధనగా ఆహ్వానిస్తున్నాం. మా మాజీ గారిని ఒకసారి ఆశీస్సులు ఇస్తున్నాం. నాకు ప్రామిస్ ఇస్తారా? ప్రామిస్ ఇస్తారా? నాకు 2 నిమిషాలు ఉన్నాయి, 3వ పంక్తికి వెళ్ళాలి కాబట్టి ఒకటే మాట చెప్పేసి వేదిక మీద ఉన్న మహనీయులు పెద్దలు గొప్పవారు వేదిక మీద ఉన్నారు.
శ్రేయులాంటి మహనీయులు, మంచి మనసులో పెదాలపై చిరునవ్వుతో దరహాసం, వదనాలు ఎల్లవేళల అందరికీ సంతోషం, ఆనందాన్ని ఎవరిస్తారో అక్కడికి భగవంతుడు వస్తాడట. నిత్య సంతోషంగా ఉంటాడు. కాబట్టి మా రామకృష్ణ పరిచయం రోజు నుంచి ఈ రోజు దాకా మా ఇద్దరి అనుబంధం, అనురాగం, ప్రేమ అంటే అబ్బాయి అమ్మాయి మధ్యనే కాదు, అబ్బాయి మధ్యలో కూడా నా శిష్యుడు అని చెప్తాను గర్వంగా. వారు ఈ స్థాయికి, ఈ రంగంలో రావటం చాలా గొప్ప విషయం, మంచి విషయం. నా మిత్రుడు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ ఆయన కూడా నాకు ఇచ్చే అనుకుంటా. రమేష్, సింగనమల రమేష్, మన ఎక్కువ రమేష్ గారు, సత్య రమేష్, అంతేనా? సత్య రమేష్ అంటే నల్ల రమేష్, పిల్ల రమేష్, ఇక్కడ తెలియని వాళ్ళు ఉండరు. మరి వాళ్ళ స్థాయిలోకి రామకృష్ణ వెళ్ళగలిగారు. సినిమా రంగంలో 100-150 సినిమాలు చేశారే లేదా, అది కాదు కానీ గొప్పతనం. భూమి నమ్మినోడు ఎవరు చెడిపోలేదని చెప్పి ఒక పెద్ద ఆయన అన్నాడు. నేను నమ్ముతానది, దీంట్లోకి వచ్చారు. అయితే ఎవరైతే నిజాయితీగా, నిస్వార్థంగా, మంచిగా, ప్రేమగా, అనురాగంతో చేస్తాడు, మరి ఇక్కడ మాట, పని, ఈ మూడు ఒకటైతే ఖచ్చితంగా వాళ్ళు ముందుకెళ్తారు. మురళీమోహన్ గారు మా ఊరికి వచ్చి వడ్డీలకి మా దగ్గర డబ్బులు తీసుకునే రోజుల నుంచి ఈరోజు ఆయన ఆ స్థాయికి, ఏ స్థాయికి ఎదిగారో తీసుకొచ్చారు. అట్లా రామసత్యనారాయణ పరిచయం రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్నో సందర్భాల్లో ఎన్ని కోట్లు కావాలన్నా నేను ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మరి ఆయన ఒక గొప్పతనం మరి ఏంటో నాకు తెలియదు. ఎప్పుడు ₹1 కూడా ఆయన అప్పు తీసుకోలేదు. అదేవిధంగా లీగల్ ఒపీనియన్ అన్ని నేనే ఇచ్చాను. అంటే నా లీగల్ ఒపీనియన్ తీసుకున్న ప్రతివాడు సక్సెస్ అవుతాడు. ఒక నిమిషానికి ₹1 సంపాదించే కేఎఫ్ పాల్ లాంటి వాళ్ళు కూడా నాకు క్లెయిమ్స్. కానీ మరి అందరినీ ప్రేమిస్తారంటే ప్రేమిస్తారు. మన రామకృష్ణ ఇంతమంది ప్రేమిస్తున్నారంటే ఆయనలో ఒక గొప్పదనం, ఒక శక్తి, ఒక మంచితనం, ఒక ప్రేమ, అనురాగం, సమతా మానవతా భావాలతోటి మంచి వ్యాపార దీక్షగా ముందుకెళ్లాలనే ఉద్దేశంలో ఉంటాడు. అందుకనే ఈ బర్త్డే ప్రోగ్రాంకి వెళ్ళలేకపోయాను, లేట్గా వెళ్ళాల్సి. కాబట్టి ఇక్కడ ఎందుకు సన్మానం చేశారండి, ఆమె కూడా ఒక బర్త్డే విషయం చెప్పాలని నేను కోరుతున్నాను. మరొక ప్రోగ్రాం ఉంది కాబట్టి అక్కడికి వెళ్తాను. రామసత్యనారాయణ వెనక నేనున్నాను, ముందు నేనున్నాను, పక్కన ఉన్నాను, ఈ పక్కన ఉన్నాను. ఎవరు ఎన్ని ఎత్తులేసినా ఆ భగవంతుడి యొక్క అనురాగం లేకపోతే అనుగ్రహం ఆయన మీద ఉంది. ఎందుకంటే నా మీద కూడా ఉంది కాబట్టి, నేను సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టి ఆయన కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని, అవుతారని మీ అందరి సహాయ సహకారాలతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి మా రామసత్యనారాయణ యొక్క గొప్పతనాన్ని మళ్ళీ మనం మరోసారి కలుస్తాము, చూస్తాము, అనుభవిస్తాము. ధన్యవాదాలు. మా శ్రేయదర్శి శ్రీ బొప్పటి రవికుమార్ గారిని మాట్లాడుతున్నాము. ఇటువంటి పరీక్షలు వెంచర్లు 100 వెంచర్ల పైన అతి తక్కువ కాలంలో పూర్తి చేయాలని కోరుకుంటూ మా అందరికీ చాలా ఇష్టమైన అంక రవి గారు మాట్లాడే ముందు నాకు మరొక రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి మా రాజు గారిని మాట్లాడుతున్నప్పుడు అవునండి. Thank you, sir. Thank you very much. So, I always believe that network is network. ఆ network ద్వారానే సార్ మాలాద్రి గారు 1 second ఉన్నారా? అక్కడే ఉన్నారా? మాలాద్రి గారు ఉన్నారా? అక్కడే సార్ మాలాద్రి గారు మాకు రామసత్యనారాయణ పరిచయం చేశారు. సార్ థ్యాంక్ యూ సార్. ఈ 6 years బ్యాక్ మమ్మల్ని ఎట్లయితే మాలాద్రి గారిని పరిచయం చేసి మాకు రామసత్యనారాయణ అప్పచెప్పినందుకు మీకు నిజంగా ఈ స్టేజ్ కాదు, ఇది ఆల్మోస్ట్ చాలా మంది ఈ వీడియో కూడా చూస్తుంటారు. వాళ్ళందరి ముందు, లక్షల మంది ముందు మీకు థ్యాంక్ చెప్తున్నాం. బికాస్ ఇంత మంచి పర్సన్ మీరు పరిచయం చేయించారు అంటే దట్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను. అండ్ వన్ ఆఫ్ ది నైస్ పర్సన్
ఆ రోజు వీబీజీ మొదలుపెట్టే రోజు ప్రసాద్ ఎక్కడున్నావు ప్రసాద్ గారు చాలా కష్టాలు ఉన్నారు ఆ రోజుల్లో. ఎన్ని కష్టాలు ఉన్నాయో నాకు తెలుసానికి కొంచెం తెలుగు యూనివర్సిటీ రోజు చేసేటప్పుడు వీబీజీ అనే సంస్థ ఒకటి పెట్టుకున్నాను. మీరు ముఖ్య అతిథిగా రావాలని కోరారు. నేను ఒక్కడే పోతే బాగుండదని రామకృష్ణాన్ని తీసుకెళ్ళాను. మరొక సినిమా ప్రొడ్యూస్ నా శిష్యుడు నా మిత్రుడు రమేష్ చంద్రమూర్తి చుట్టూ రమేష్ గారిని తీసుకెళ్ళాను. నా అదృష్టం ఏంటంటే ఆ రోజు నేను ఏ మాటలైతే చెప్పాను ఆ వీబీజీ ఫంక్షన్లో వీబీజీ అనేది ఉన్నతమైన స్థానానికి వెళ్తుందని, ఏ స్థానంలో ఉందో నాకు తెలియదు కానీ మంచి స్థానంలో అందరికీ తెలిసిన స్థానంలో ఉంది. వీబీజీ సంస్థలో నేను మాట్లాడిన పక్క రోజు నేను ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో వీబీజీ గురించి చెప్పాను. నేషనల్ లెవెల్లో వీబీజీ పెట్టాలని వాళ్ళకి ఫ్రీగా నేనప్పుడు ఒక బిల్డింగ్ ఆఫర్ చేశాను. నాకు సొంత డబ్బులతో ఒక బిల్డింగ్ ఇస్తాను. అంటే ఆ వీబీజీకి ఏది లేదప్పుడు, నేనున్నాను అప్పుడు. తర్వాత ఫిల్మ్ నగర్ క్లబ్లో ఆ రోజుల్లో 16,000 ఖర్చు పెట్టి మర్చిపోయాడు ప్రసాద్. ఈయన బ్యాంక్ అకౌంట్లో నుంచి, అంటే నాకు ఫిల్మ్ నగర్ మెంబర్షిప్ లేదు కాబట్టి ఇంపార్టెంట్ పర్సన్ తీసుకొచ్చి నా డబ్బు ఖర్చు పెట్టి నేను ఒక పార్టీ ఇస్తుంటే దాన్ని ఏమంటారు వెల్ విషర్గా అందరూ నన్ను అడిగారు, ఏంటి వీబీజీకి సపోర్ట్ చేస్తున్నారు, డబ్బు ఖర్చు పెట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారు. నేను చెప్పాను ప్రసాద్ నాకు చేయట్లేదు. ప్రసాద్ గారికి నాకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఏదైనా ఎంతైనా ఇచ్చాను, ఎంతైనా మళ్ళీ తిరిగి కట్టాడు. ఈ 2 విషయాలు గొప్ప విషయం. ఎందుకు నేను ఆ మాట చెప్పానంటే వ్యక్తులు కొంతమంది అనేక రకాలుగా మాట్లాడతారు. ఆర్థిక వ్యవస్థలో మాటల వల్లనే అది ముందుకు వెళ్తుంది. మా 7 థియేటర్స్ మా మామగారు మేడం మేము చచ్చిపోయింది మేడం. చెన్నైలో ఒక రూమ్లో పక్కపక్క రూమ్లో ఉండేము 3 days 4 days. అప్పుడు ఎంతో ప్రేమ అన్నారు సిస్టర్. నేను ఎందుకు మాట్లాడలేదంటే నేను ఒక మనిషికి వెళ్ళాలి, మీరందరూ చాలా మంది ఉన్నారు పెద్దవాళ్ళు మాట్లాడలేదు. ఆమె ఎక్కడుంటే అక్కడ ఒక అందం వస్తుంది అనమాట. ఆమె అందకంటే కాదు అందం కూడా వస్తుంది. అందము, ఐశ్వర్యము, అనురాగము, ప్రేమ కలయితే మా కవిత. మరి రాజుగారి గొప్పతనం ఏంటంటే అది గుర్తు చేసుకొని, రాజుగారు ఏ స్థాయిలో ఉన్నారో నాకు తెలియదు, చాలా పెద్ద స్థాయిలో ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే వీబీజీ సంస్థకి ఫస్ట్ ప్రోగ్రామ్కి నేను వెళ్ళి అటెండ్ అయ్యాను. ఈరోజు మా రామ్ సత్యనారాయణ ప్రోగ్రామ్కి నేను మళ్ళీ అయ్యాను. ఒక 10-15 days బ్యాక్ అనుకో ప్రపోజల్ తీసుకొస్తే 2 crores కావాలంటే ఆఫర్ చేశాను. 2 crores నేను ఇచ్చే ఏ డబ్బు కూడా కాగితం ఖరాబు తీసుకోలేదు. బట్ నాది ఏ రూపాయి కూడా వెనక్కిపోలేదు. నా వల్ల భయం కాదండి, భగవద్ అనుగ్రహం. సో ఎవరైతే మళ్ళీ అదే చెప్తున్నాను, చిరునవ్వుతోటి వందనాలతోటి వదనాల మీద నవ్వుతూ మెదడులో ఏముందో మాటలో ఏముందో చేసే పనిలో అదే చేస్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి సాధనతో విజయాలు సాధిస్తారని నమ్మే నేను రామకృష్ణానికి మా రాజుగారు, ప్రసాద్ గారు, విజయ్ కుమార్, మన మిత్రుడు నాగవాళ్ళు చేశారు. ఇంతమంది బాగా మాట్లాడతారు. ఇంతమంది వేదిక మీదకి వచ్చారంటే అది కేవలం ఆయనలో ఉన్న స్నేహితులు. మా ఇద్దరి మధ్య ఒక మంచి అనుబంధం, ఒక మాట ఉందండి. ఆ మాట ఈ రోజు దాకా మేము నిలబెట్టుకున్నాము. అదేంటంటే ఆయన ఫోన్ చేస్తే నేను ఎత్తాలి, నేను ఫోన్ చేస్తే ఆయన ఎత్తాలి. విషయం లో అనొచ్చు, ఎత్తనొచ్చు, వెంటనే సమాధానం చెప్తాను. మా ఇద్దరి మధ్యలో మళ్ళీ ఆర్జీవి గారు. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఆయన యొక్క సమర్థత గురించి చెప్తున్నాను. అంత సమర్థనీయమైనటువంటి వ్యక్తికి రాజుగారు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఆ రోజు తీసుకెళ్లిన పరిచయం చేసిన పరిచయం ఇంత అద్భుతంగా, ఇంత అమోఘంగా, ఇంత చక్కగా, ఇంత మంచి ప్రేమ అనురాగాల మధ్య ఇలా అవుతుందని నేను ఆనందిస్తూ మరి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దీంట్లో రాజకీయ గొప్పలు చూసారంటే 6 సంవత్సరాల క్రితం నన్ను బదిలీ చేసింది మా మాల్యాద్రి గారు. దాన్ని ఆయన మర్చిపోకుండా మళ్ళీ గుర్తు చేసి
పని మీద వెళ్తున్న మా మాలి అతిథి గారిని వెనక్కి పిలిపించి మళ్ళీ తప్పట్టు పట్టించుకున్నారు. దట్ ఈస్ రాజు గారు. రాజు గారిని, ప్రసాద్ గారిని మాకు పనిచేసి ఓన్లీ మా జడ్జి మాలి అతిథి గారు అందులో పనిచేశారు. తర్వాత క్లబ్లో పార్టీ ఇచ్చారు. థ్యాంక్ యూ మాలి అతిథి గారు. నేను ఈవేళ వాళ్ళకి సపోర్ట్ నాకు ఉందనే కారణం 100%. నాకు నేగలో ఇచ్చింది మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ చాలా టైం అయిపోయింది. మా కవితమ్మ గారిని మాట్లాడాల్సిన కోరుకుంటున్నాను. ఒక 5 minutes క్లోజ్ చేసేద్దాం. అండ్ వన్స్ అగైన్ మన రామసత్యనారాయణ గారికి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఖచ్చితంగా ఆయన్ని సపోర్ట్ చేద్దాం. అండ్ ఇవాళ మీరు 120 సినిమాలు కాదు, నెక్స్ట్ 120 వెంచర్లు వేయాలి సార్. అండ్ తప్పకుండా అండ్ రియల్ ఎస్టేట్ కింగ్ మీ వీడియో పర్మిషన్ మా వచ్చుష వెంకటన్నను స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అన్న చూడలేదు మిమ్మల్ని, సారీ, ప్లీజ్. సో ఒక గట్టిగా చెప్పండి. ఆయన దాంట్లో సార్ అంటే మీరు ఏమనుకోదు, ఆయన దాంట్లో మనం ఒక 10% రియల్ ఎస్టేట్ చేస్తే చాలు సార్ మన లైఫ్. ధన్యవాదం. 1% ఓకే అన్న, 1% చెప్తున్నారు. సో అన్నకు ఒకసారి అందరు గట్టిగా చెప్పండి కొట్టాలి. వర్చుస్ అనేది నెల్లూరులో నాకు తెలిసి ఆంధ్రాలో అంత పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది అంటే ఎక్సలెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారము. ఆయన నిజంగా మనము ఈ రిజల్ట్స్ గట్టిగా చెప్పట్లు ఆయనకు ఖచ్చితంగా ఉండాలి. అండ్ త్వరలో ఆయనతో మేము కొలాబరేట్ అవ్వబోతున్నాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ మీరు వాళ్ళ ఈ వేదికకు వచ్చి మా రామసత్యనారాయణ గారిని కూడా అభినందిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అక్క ఏటికి వచ్చినప్పుడు బ్యాంక్ సేపు కూర్చోబెట్టారు. థ్యాంక్ యూ అక్క. సరే తమ్ముడిని ఆశించు. వేదిక అలంకరించిన పెద్దలకు అలాగే ఈ ఆహ్వానాన్ని అందించి చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. యాక్చువల్గా ఒక్క విషయం రామసత్యనారాయణ గారు మర్చిపోయారు. ఎందుకు అంటే రామసత్యనారాయణ గారి ఫంక్షన్ కాబట్టే నేను వచ్చాను. ఇంకొకరికైతే నేను ఈరోజు వచ్చేదాన్ని కాదు. ఎందుకు అంటే మార్నింగ్ నుంచి నేను చిరుకుడి బాలాజీ టెంపుల్ దాటి ఒక లొకేషన్ షూటింగ్ లో ఉన్నాను. మాకు జనరల్ గా 8 o'clock వరకు నేను వర్క్ చేస్తాను. 4 hours బ్రేక్ చేసుకొని నేను రావడం అనేది మార్నింగ్ నుంచి మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ వెనకాల బతుకులాడుకొని 5 o'clock నేను బయలుదేరి ఇంటికి వెళ్ళి మేకప్ తీసి స్నానం చేసి వింటున్నారా రామసత్యనారాయణ గారు వినాలి. కాఫీ కప్పు ఒక కప్పు కాఫీ కూడా తాగకుండా రోడ్డు పరిగెత్తుకుంటూ వచ్చాను. అది కేవలం రామసత్యనారాయణ గారి కోసం. ఇంకొకరైతే క్షమించండి, నేను షూటింగ్ లో ఉన్నాను, నేను రాలేకపోయానని డెఫినెట్ గా ఒక మెసేజ్ పెట్టండి. ఆయన కాబట్టి నేను రావడం జరిగింది. అరగంట ఆలస్యమైన ఆయన కోసం వచ్చాను. పోయి నేను ఇక్కడ ఒక గెస్ట్ కాదు, ఆయన కుటుంబ సభ్యురాల్ని. ఆయన ఫస్ట్ మూవీ నుంచి 100 సినిమాలు ఆయన చేశారు, మనందరికీ తెలుసు. దాంట్లో దగ్గర 7 సినిమాలలో నేను నటించడం జరిగింది. ఒక నిర్మాత ఆర్టిస్ట్ గా పక్కన పెట్టేస్తే నాకున్న వేళల్లో ఒక చేతి వేళల్లో లెక్క పెట్టినా ఆ వేలు కూడా మిగిలిపోతాయి. మంచి స్నేహితుల్లో, నా మంచి కోరుకునే వాళ్ళల్లో ఆ ఒక చేతి వేళల్లోనే 1, 2, 3 ఉన్నారు అని అంటే దాంట్లో రామసత్యనారాయణ గారు ఒక్కరనే నేను చెప్తాను. ఎందుకంటే ఆయన ఎప్పుడూ నా మంచి కోరుకుంటారు, ఎప్పుడూ మా కుటుంబం బాగుండాలని కోరుకుంటారు. చాలా మంచి మనసు. మనిషికి కావాల్సింది ఒక మంచి మనసు, నిస్వార్థమైన సేవ. ప్రతి ఒక్కరు ఎవరైనా చెప్పండి ఈ ప్రపంచంలో ఆయన నాకు నచ్చలేదని మీరు ఎవరైనా ఒక్క మనిషి చేత చెప్పించగలిగితే మీరు ఏం చెప్తే ఆ మాట నేను వింటాను. ఆయనకి అటువంటి వాడు ఎవరూ లేదు. ఎందుకని మీరు అడగచ్చు. ఆయనకి చిన్న పెద్ద వీళ్ళు గొప్ప వాళ్ళ బెంజ్ కార్లో వచ్చారా, ఆటోలో వచ్చారా, బస్సులో వచ్చారా, BMW వచ్చారా, అది అస్సలు చూడరు. ఆయన మనిషిని ఒక సాటి మనిషిగా గుర్తించి వారికి గౌరవం ఇవ్వడం అనేది ఆయన పుట్టుకతో వచ్చిన విద్య,
పుట్టుకతో వచ్చిన ఒక బుద్ధి. కాబట్టి నిజంగానే ఇందాక రామగురు గారు చెప్పారు, ఇండస్ట్రీలో 1-2 సక్సెస్ లేకపోతే ఎవరు ఇండస్ట్రీలో ఉండడం లేదండి, భయపడి పారిపోతున్నారు. మేము అలాగా కొందరు నిర్మాతలు చూడటం జరిగింది. కానీ రామ్ సత్యనారాయణ గారి 35 years నుంచి చూస్తున్నాను. ఆయన పాపం కష్టపడి నిస్వార్థంగా తీశారు. వాసవి కనికా పరమేశ్వరి, నేను హీరోయిన్ గా ఉన్నప్పుడు వాసవి మాత క్యారెక్టర్ చేశాను. ఆయన తీసిన సినిమాలో వాసవి మాత తల్లిగా కూడా నేను నటించడం జరిగింది. అప్పుడు నాకు తల్లిగా అంజనీదేవి గారు నటించారు, నేను వాసవి మాతగా నటించాను. మళ్ళీ రెండోసారి ఆ వాసవి మాత తల్లిగా నటించడం నా దృష్టిగా భావిస్తున్నాను. మీకు తెలియదు, సినిమా తీసినప్పుడు ప్రతి షాట్ అన్నా ఆయన డైరెక్టర్ కాదు, కానీ ప్రతి షాట్ కూడా, ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా, షాట్ కూడా ఆయన చాలా జాగ్రత్తగా, రేపు రావచ్చు, అప్పుడు రాకపోవచ్చు, ఆయన ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు. ఆయన అంత పర్ఫెక్షన్ గా ఉండాలి అనుకునే ఒక మంచి వ్యక్తి. నేనే షాక్ అయ్యాను మన విలీడి దాంట్లోని ఆయన బ్రోకర్ లాంగ్ అనేటికి ఇదెప్పుడు అని అడిగాను. అడిగితే లేదక్క మీకు చెప్పడానికి 2-3 సార్లు కాల్ చేశాను, మీరు ఫోన్ తీయలేదన్నారు. దానికి నేను సారీ చెప్తున్నానండి, షూటింగ్ లో ఉండడం వల్ల మాట్లాడలేకపోయాను. కానీ ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆయన ఏది చూసి. చాలా చాలా హార్డ్ వర్కర్, నిరంతరం పనిచేసే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయననే అంటాను. పిఆర్ వర్క్ అండి, పబ్లిక్ రిలేషన్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఆయన. చాలా అండి, మార్నింగ్ ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చారంటే టైం టు టైం ఈ రోజు ఎవరిని కలవాలి, ఎవరితో మాట్లాడాలి, ఆ రోజు ఉన్న బర్నింగ్ పాయింట్ ఏంటి, ఆ రోజు ఉన్న టాపిక్ ఏంటి, దానికి ఎలా అటెండ్ చేయాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, అదండి మనలాంటి వాళ్ళ. నేనైతే ఐ బికమ్ వెరీ టైర్డ్. కానీ ఆయన భగవంతుడు ఆయనకి అంత ఆరోగ్యాన్ని, అంత శక్తిని ప్రసాదించారు, అంత బ్రెయిన్ ప్రసాదించారు. దానికి మనం చాలా సంతోషించాలి. ఈ రోజు ఇంకొక రంగంలో ఆయన ప్రవేశించడం అనేది ఒక అక్కగా, ఆయన కుటుంబ సభ్యురాలుగా నేను చాలా 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 ఆనందిస్తున్నానండి. ఇందాక బాబురావు గారు ఒక మాట చెప్పారు, అది నాకు చాలా నచ్చింది. రియల్ ఎస్టేట్ అంటే మోసాలు, బ్యాక్ స్టాబింగ్లు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తారు అనేది పుట్టిన పిల్లలకు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ ఎట్లా ఉందనేది అందరికీ తెలుసు. అన్ని వింటున్నాము. పెద్ద సంస్థలు కానివ్వండి, కొత్తగా వచ్చిన సంస్థలు కానివ్వండి, ఏది ఒక నమ్మాలో తెలియని ఒక పరిస్థితుల్లో ప్రజలు గందరగోళంలో, అయోమయంలో ఉన్న పరిస్థితి ఈ రోజు ఉంది. కానీ రామ్ సత్యనారాయణ గారిని నమ్మి కళ్ళు మూసుకొని బ్లైండ్ గా మనం ఆయన దగ్గర వ్యాపారం చేయవచ్చు. ఎందుకంటే ఆయన్ని మీరు మిమ్మల్ని మీరు ఎలా నమ్ముతారో రామ్ సత్యనారాయణ గారిని మీరు అంత నమ్మచ్చు. ఆయన ఏదైనా నష్టపోతారేమో, కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం నష్టపోరు, మోసపోరు అని చెప్పడానికి నేను భయపడడం లేదండి. నాకు తెలుసు, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. డెఫినెట్ గా ఎవరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా చక్కగా ఆయన్ని నమ్మి ధైర్యంగా ఆయనతో వ్యాపారంలో దిగచ్చు. ఆయన దగ్గర ఏదైనా కొనాలనుకుంటే కొనచ్చు. అంత క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది అనేది మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా నమ్మి మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ తండ్రిగా ఆయన్ని అనుకొని ఆయన ఈ కొత్తగా తీసుకున్న ఈ వ్యాపారంలో ఇన్ని రోజులు ఎలా ఒక నిర్మాతగా, ఒక కమ్యూనిటీ వైజ్ కానీ లేదా ఇంకోటి ఎలా సపోర్ట్ చేశారో, ఈ విషయంలో కూడా, ఈ వ్యాపారంలో కూడా ఆయనకి మీరందరూ వెన్నంటి ఉండి ఆయనకి సక్సెస్ ని ప్రసాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఆయనకి అన్ని వేళ నా వల్ల నేనంతా ఆయన సహాయపడేంత పెద్దదాన్ని కాదు. ఆయన కోసం కావాలంటే నేను ఆ భగవంతుడిని ఆయనకి అన్ని మంచి జరగాలని మాత్రం తప్పకుండా నేను కోరుకుంటాను.
ఎందుకంటే నాకు ఆయన అంటే చాలా ఇష్టం, ఆయన అంటే నాకు చాలా అభిమానం, ప్రేమ అన్నీ ఉన్నాయి. ఆయన బాగుండాలి, ఆయన అన్ని విధాలా సక్సెస్ అవ్వాలి, నేను అదే కోరుకుంటున్నానండి. ఆ విషయం నారాయణ గారు మీరు చక్కగా ఎంతో ఎప్పుడు మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా నేను మా కుటుంబం కోరుకున్నాను. ఎందుకంటే మా పిల్లలంటే కూడా ఆయన నేనంటే ఇష్టం లేదు యాక్చువల్గా. మా డాక్టర్ గారికి చాలా ఇష్టం, నేను ఆయన కూడా చెప్తున్నాను. అందులో ఏదైనా ఉంటే మా డాక్టర్స్ చేస్తున్నాను, అమ్మ ఇది ఉందమ్మా, అమ్మ 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 కరెక్ట్ మా మీరు చూసుకోండి, మీరు ఇవ్వండి మీరు ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. ఆయనకి మా పిల్లలంటే కూడా చాలా ప్రేమ, ఆ ప్రేమ మేము ఎప్పుడూ ఆస్వాదిస్తాము. మొత్తం మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయన బాగుండాలి. ఈ కొత్త వెంచర్స్ ఆయన తీసుకున్న బిజినెస్ లో ఆయన సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను కూడా దీనిలో పాల్పంచుకోవడానికి పిలిచినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. మా మిత్రులు రామ్మోహన్ రావు గారు ప్రజలుగా సాధారణ ఆహ్వానిస్తున్నాం. మనకి పరిచయం ఎన్ని సంవత్సరాల నుండి ఎంత దూరం వచ్చింది దగ్గరికి కానీ మా వర్తిత వెంకటేష్ గారు పరిచయం మాకు 1 month 2 months అయినా ఆయనకి నేనంటే ప్రేమ, నాకు ఆయన అంటే అనుష్కంటే అత్యంత ప్రేమ. ఒకసారి రిలీజ్ కంపెనీ ఓపెన్ చేస్తున్నానంటే నేను ఎందుకు రావాలి అనుకోకుండా పిలిచిన వెంటనే ప్రేమతో ఇచ్చేసి నన్ను అభినందిస్తున్నందుకు ఆశీర్దిస్తున్నందుకు మా వెంకటేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇవాళ తుమ్మలపల్లి అనే నేమ్తో సంస్థ జరిగిన రామచంద్ర గారికి నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నానండి. ఇప్పుడు దాకా మీరు రియల్ బిజినెస్, ఇప్పుడు రియల్ బిజినెస్ కంగ్రాచులేషన్స్. ఏంటంటే నిజంగా చెప్తున్నా అంటే ఈ ప్రపంచంలో డబ్బు ఉండేది ఒక్క రియల్ ఎస్టేట్. నాకు తెలిసిన నాలెడ్జ్లో దీనికి మించిన వ్యాపారం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఏ దేశ బిజినెస్ ఏదైతే ఉందో అది ఏంటంటే ఒక మూవీ తీస్తారు, సక్సెస్ అయితే గోల్డ్, సక్సెస్ కాకపోతే ఏమి ఉండదు, మీకు తెలుసు కదా. అదే ఒక ల్యాండ్ కొని నీట్గా అప్రూవ్ చేసి పక్కాగా డెవలప్మెంట్ చేసి టైం టు టైం డెలివరీ ఇస్తే ఖచ్చితంగా ఆయన రెప్యుటేషన్ వస్తుంది, ₹1 ఇంకొక రూపాయి మిగులుతుంది. అది ఈ ఫీల్డ్లో ఏ ఫీల్డ్లో లేదండి. ఎందుకంటే మేము చాలా సందర్భంలో చెప్తున్నాము, రియల్ ఎస్టేట్ ఏంటంటే ఎదుటి వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చి లాభం పొందుతారు. ఇప్పుడు ఒక డాక్టర్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవాళ అక్కడికి వెళ్తే మనకి ఆ హెల్త్ ఇష్యూస్ ఏదో 10% ఉంటే కొద్దిగా ఆ టెస్ట్ రాసి చేసేసి వాళ్ళు 100% చేసి డబ్బు తీసుకుంటారు. అంటే ఎదుటి వారి హెల్త్ మీద వాళ్ళు ఆధారపడి డబ్బు సంపాదిస్తారు. అదేవిధంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అదే ఏదైనా ఇష్యూస్ వస్తే వాళ్ళకి ఆ శాలరీస్ సరిపోవు, ఇష్యూస్ వస్తే దాని మీద ఆధారపడి సంపాదిస్తారు. అదే ఒక అడ్వకేట్ చెప్తున్నాం, ఆయన అంటే ఏదో గొడవలు అయ్యి ఉంటే దాని మీద ఆధారపడి డబ్బులు వస్తుంది. ఇక్కడ మాత్రం కొన్నవాడు హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని ఒక ప్రోడక్ట్ అనేది అమ్మడం జరుగుతుంది. అది ఆయన కావచ్చు, అమ్మే మధ్యలో ఏది కావచ్చు. సో ఇలాంటి మంచి బిజినెస్ మీరు ఎన్నుకోవడం నిజంగా గొప్ప విషయం. మీరు చక్కగా చేయండి. ఇందాక కవిత గారు చెప్పారు, అంతా గందరగోళం ఉంది, ఏదో సంథింగ్ చెప్పారు, ఏమి లేదు గందరగోళం. ఫిర్యాదుస్ అలాంటివి కాకుండా కస్టమర్స్ కూడా అవేర్నెస్ చక్కగా వాళ్ళ పేరుతో డాక్యుమెంట్ ఉందా లేదా, లీగల్ కరెక్ట్గా ఉందా లేదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకుని ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. నెంబర్ 1 బిజినెస్ ఈ వరల్డ్లో నెంబర్ 1 బిజినెస్ రియల్ ఎస్టేట్. ఇది చక్కగా చేసుకోవడమే ఇంపార్టెంట్. ఏం లేదు అలాంటి సక్సెస్ ఏంటంటే మనకి పేషెన్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. ఈ రెండు ఉంటే అన్ని హ్యాపీగా సక్సెస్. డబ్బులు ఆటోమేటిక్ వచ్చేస్తాయి, గుడ్ విల్ ఉంటే డబ్బులు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఎనీహౌ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మంచిగా చేయండి, మంచి పేరు తెలుసుకోండి, మంచి ఉన్నత తీసుకుని మిమ్మల్ని చూడాలని నేను మనసుకుంటూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా రాజు గారు వచ్చేసరి వెంకటేశ్వర 10% నుండి చాలా ఉన్నారు, నేను 1% చాలా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా వెంప ప్రసాద్ రాజు గారిని మాట్లాడుకుంటున్నాను. మాకు చాలా మిత్రులు, మాకు 20 సంవత్సరాలు మేము మంచి స్నేహితులు అని మాట్లాడుకుంటున్నాం. రామసత్యనారాయణ గారి గురించి ఏం చెప్పలేము, ఎందుకంటే అందరూ చెప్పారు. మేడం చెప్పినట్టుగా ఆయన ఒక అజాత శత్రువు. ఎలా అంటే
ఆయనని ప్రేమించిన వాళ్ళు దేవుళ్ళు ఎవరో ఉంటారు. నాకు 20 నుంచి 25 సంవత్సరాల నుంచి బతికింది. నేను సినిమా రంగం సంబంధించిన సెంట్రల్ కస్టమర్ రిటైర్ అయ్యాను. రియల్ ఎస్టేట్ చేసుకుంటూ సరదాగా టైం పాస్ చేద్దామని చెప్పేసి నాకున్న పరిచయాలతోటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. రియల్ ఎస్టేట్ రంగంలో అందరితో కలిసి మార్కెట్ చేశారు. ఆ విధంగా రిటైర్ అయిన తర్వాత రామ సత్యనారాయణ గారితో అసోసియేట్ అయ్యి చేస్తాను. రామ సత్యనారాయణ గారు ఒక గొప్పతనం అందరూ చెప్పారండి. ఇంకో గొప్పతనం ఏంటంటే రామ సత్యనారాయణ గారు ఏం చేసినా కూడా ఎంత సిన్సియర్గా చేస్తారంటే, నాకు ఆయనతో కొంచెం రియల్ ఎస్టేట్ అనుభవం ఉందండి. ఆయన ఎక్కడైనా ఒక ల్యాండ్ చూసారనుకోండి, సరదాగా ఫోన్ చేస్తారు, ప్రసాద్ గారు ఏంటి ఇక్కడ చూసామంటే ఇక్కడ రేట్ ఎంత ఉండొచ్చు ఏంటి అంటారు. అంటే రామసత్యనారాయణ గారు బాగానే ఉంటుందండి. ఎందుకంటే వెంటనే దాని గురించి ఆలోచిస్తారు. ఏ విధంగా చేస్తే బాగుంటుందంటే ఒక 10 మంది మిత్రులతో చర్చించి దాన్ని చెయ్యాలా లేదా అని స్పాట్లో డెసిషన్ తీసుకుంటారు, వెంటనే చేస్తారు. విజయ్ కుమార్ గారు మాట్లాడారు. అద్వైతాన్ని వెంచర్ దాకా అందరూ మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడారు, వెంచర్స్ గురించి ఎవరో మాట్లాడారు. నేను ఆ వెంచర్ చూశానంటే నాకు రామసత్యనారాయణ గారు విజయ్ కుమార్ గారు తీసుకుంటే ఆ వెంచర్ ఏమో చూపెట్టారు. దాన్ని చూస్తే అద్భుతం అండి ఆ వెంచర్. ఏంటంటే ఏ విధంగా అంటున్నానంటే లొకేషన్ అనేది పక్కదండి, డెవలప్మెంట్ చూస్తే మీరు ఎవరైనా డెవలప్మెంట్ చూడండి, అట్లాంటి డెవలప్మెంట్ చేసిన వెంచర్ నేను చూడలేదు. అంత సూపర్ వెంచర్ అయ్యింది. ఇప్పుడు అటువంటి వెంచర్ కూడా ఇప్పుడు మన రామసత్యనారాయణ గారు కలిసి చేస్తున్నారు. అలాంటి వెంచర్సే రామసత్యనారాయణ గారు టేకప్ చేస్తారు. టేకప్ చేసి ఎన్ని వెంచర్లు చేసినా కూడా అంత డెవలప్మెంట్ తోటి డెవలప్మెంట్ అక్కడ మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, చుట్టూ వాతావరణం కూడా చూస్తున్నాం సార్. అలాంటి అన్ని చేయగలిగిన సమర్థత ఉన్న వ్యక్తి రామసత్యనారాయణ గారు. రామసత్యనారాయణ గారు ఏం చూసినా పెర్ఫెక్షన్ లైక్ చేస్తారు. నా పెర్ఫెక్షన్ ఖచ్చితంగా చేస్తారని ఆ వ్యక్తి అవకాశం రామసత్యనారాయణ గారు థ్యాంక్ యూ సార్. మా ఆత్మీయుడు, నాకు గ్రామంలోని స్నేహితుడు మా కొత్త వెంకటేశ్వర గారిని ఒక నిమిషం మాట్లాడుకోతున్నా. మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎదురు కలిసి ఏ ఆత్మ పరమాత్మ ఉంటాం కాబట్టి మా వెంకటేశ్వర గారిని మాట్లాడుకుంటున్నాం. అందరికీ శుభాయింతం అండి. మరి ఈరోజు మా రామసత్యనారాయణ గారు కుమారపల్లి ఇన్ఫ్రా డెవలపర్, ఆయనకి సినిమాలు తీశారు. సినిమాల మీద మోజు ఉంది కానీ అయితే అది ఆ రంగం పెద్దగా లాభం వచ్చినట్లేదు. నేను రియల్ ఎస్టేట్ చేయాలని ఎప్పటి నుంచో 2-3 సంవత్సరాల నుంచి బాగా సీరియస్గా దాని మీద మనసు పెట్టి ముందుకెళ్తున్నాడు. అనుకోకుండా ఆయన కష్టానికి ఫలితంగా ఒక మంచి ఎసెట్ దొరికింది. ఆ విధంగా ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. అన్నగారు 115-120 సినిమాలు ఎక్కడ తీశారో అలాగే ఒక 100 వెంచర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నగారికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మా రామోహన్ గారిని మమ్మల్ని ఆశించుకుంటున్నాను. నమస్కారం అండి అందరికీ. రామసత్యనారాయణ గారు నాకు కలిసి ఒక 2-3 మంత్సే అవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఎక్కడో మూల కూర్చునేవాడిని. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరు రామలక్ష్మణ డాక్టర్ రామ్మోహన్ రావు అని నా గురించి చెప్పారు. వీరు చూసిన గొప్పగా ఏంటంటే ఎక్కడ చూసిన చిన్న పిల్లలు ఒదిగి ఉంటారు. ఒదిగి ఉండటంలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఆల్వేస్ రిసీవింగ్ యాక్ట్. అక్కడ అవకాశాన్ని చూసి లాగేసుకుంటారు. అందువల్ల అది అద్భుతంగా నాకు అర్థమైంది. అందువల్ల వారి యొక్క అన్ని నేచర్స్ లో కూడా అద్భుతమైన విజయం రావాలని భగవంతుని కోరుకుంటూ వారికి సదా థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతున్నది నిజంగా నేను అనుకోలేదు. రామకృష్ణ గారు చాలా బాగా, అంటే మా అందరూ బ్రహ్మాండంగా చేశారు. ఇదే గ్రేట్ బిగినింగ్. ఇంకా నేను చెప్పినట్టుగా తుమ్మలపల్లి ఇన్ఫ్రా డెవలపర్స్ ఆయన పేరు కూడా తప్పనిసరిగా అండ్ అవర్ ఆల్ అవర్ సపోర్ట్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ రాజు అండ్ ఆల్ ఆఫ్ అస్ డెఫినెట్గా మనం ఆయనతో ఉంటాం. తప్పనిసరిగా మనకి 24 into 7 కలుస్తుంటాం. అలాగే విత్ ఆల్ యువర్ బెస్ట్ విషెస్. ఇందాక మనం అనుకున్నట్టు ఏంటంటే తుమ్మలపల్లి ఇన్ఫ్రా డెవలపర్స్ లెట్ us feel that we are with a credible what you call team and a credible institution and thank you one and all. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మా రామకృష్ణ గారికి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేసి డిన్నర్ చేసేసి వెళ్దాము.
అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ అతిరథ మహారాజులే. అందులో మీ అందరి గురించి అందరూ చెప్పారు. కానీ మా రామ్మోహన్ గారి గురించి మీ అందరు తెలవాలి. ఆయన ఏజ్ ఇప్పుడు 72లో కూడా ఒక 20 ఏళ్ళ కుర్రోడ్లాగా మంచి పరిగెత్తుతుంటారు. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి, అంటే చాలా అరుదుగా అట్లాంటి యూనివర్సిటీలో పిహెచ్డీలు చేస్తున్నారు. ఆయన 3 పిహెచ్డీలు చేసేసి కూడా చాలా వదులుంటారు. సో ఆయన కూడా చూడడం, ఇవాళ ఇక్కడ ఈ స్టేజ్ పైన చూడడం చాలా సంతోషం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అవర్ రామకృష్ణ గారు. రియల్లీ వీఆర్ బ్లెస్డ్ టు అసోసియేట్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ అందరికీ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.